మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం ఇవ్వండి. మరి కుటుంబాన్ని కూడా బలపరచండి, సహోదరుని కూడా బలపరచండి. ఈ సమయంలో ఓ ప్రభు, మరి ఎందు నిమిత్తమై ప్రభు మరి ఈ కూడికిని ఏర్పాటు చేశారో మాకు తెలియదు, కానీ సమస్తము ఎరిగిన దేవుడు నీవేనావు మా ప్రభు. వారి కుటుంబానికి కావాల్సిన ప్రతి అక్కరను ఓ ప్రభు మరి ప్రతి ఇవులను వారికి దయచేయండి, ప్రతి సమస్యను తొలగించండి. ఓ ప్రభు మరి ఎందు నిమిత్తం అయితే పెట్టారో దాన్ని వారికి అనుకూలంగా ప్రభు మీరు దీవించి ఆశీర్వదించండి. ఓ ప్రభు మరి ఇప్పటి వరకు మరి కీర్తన పాడిన ప్రతి ఒక్కరు కూడా బలపరిచి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోనమని విమోచకుడైన రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఓ ఈ యొక్క లోకాన్ని అతి త్వరలో పరిపాలించక రాబోతున్నట్టు మా యొక్క యేసు క్రీస్తు యొక్క రెండవ పేరైన క్రీస్తు బ్రహ్మన్ మీ యొక్క నిత్య నామములో ఈ ప్రార్థన కూర్చున్నాం ప్రభు. ఆమేన్ ఆమేన్. ఈ సమయంలో మరి కూడికని ఏర్పాటు చేసుకున్నటువంటి మరి సహోదరి సుశీల సిస్టర్, తన మరి యొక్క కుటుంబ యజమాని మరి సుధీర్ని బట్టి ఈ యొక్క సమయంలో మరి దేవునికి మేము ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా వారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. హల్లెలూయా. మరి సంఘముతో పంచుకునే విషయాలు ఏమైనా ఉంటే కనుక మరి ఈ సమయంలో కుటుంబంలో ఎవరైనా సరే మరి పిల్లలు కానీ లేదా పెద్దవాళ్ళు కానీ సంఘంతో పంచుకునే ప్రార్థన అవసరతలు లేదా సాక్ష్యము అలాంటిది ఏమైనా ఉంటే కనుక మరి సమయం ఇవ్వబడింది కాబట్టి పంచుకోవాల్సిందిగా కోరుచున్నాం. జీవము కలిగిన క్రీస్తు ప్రణామం ఎంతకు వందనాలండి. గెలవడంతోనే వచ్చారు, చాలా సంతోషం. దేవుడు నన్ను క్షమించాలి, ఇప్పుడో పెట్టుకోవాల్సిన ప్రార్థన ఇది, కానీ లేట్ అయింది. దీని విషయం దేవుడు నన్ను క్షమించాలని కోరుకుంటున్నాను. దేవుడు గొప్ప ఆపదల నుంచి నన్ను కాపాడి ఆయన రెక్క చాటున సజీవురాలుగా ఉంచినందుకు ఆయన మొదట స్తోత్రాలు. నిజంగా మీరందరూ ప్రార్థించేసిన విధంగా నాకు దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు. ఎందుకంటే దేవుడు తన బిడ్డల్ని ఎప్పుడు ఆయన అవమానపరిచే దేవుడు కాదు. ఆయన మనం ఎంతగా మహిమపరుస్తామో మనకన్నీ ఎక్కువ ఆయన మనల్ని మహిమ ఉంచుతాడు. ఆయన నామానికి ఆయనకి వందనాలు. దేవుడు చాలా గొప్ప కార్యం చేశాడు నా జీవితంలో. నేను ఒక్కసారి తలుసుకుంటేనే చాలా బాధ ఏర్పడుతుంది. దేవుడు చాలా మందిని చూసా నేను, అలాంటిది ఏమీ లేకుండా దేవుడు నన్ను సజీవుల లెక్కలో ఉంచి ఆయన ఎత్తుకొని బాటలో వెళ్ళేంత వరకు ఆయన కృప నాకు వచ్చినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే కుటుంబం గురించి కూడా ప్రార్థన చేయండి. పోయిన వారం నాకు చాలా నీరసంగా ఉంది. వెళ్ళేటప్పుడు బాగానే ఉంది. ఎర్రగుంటపల్లి దాటాక చేతులు కాళ్ళు అన్ని లాగేసేసి మొహం అంతా తిమ్మిరం చేసేసి బాగా ఇబ్బంది పడిపోయా. రాలేనేమో చర్చికి, ఇక చర్చికి రాకుండా హాస్పిటల్కి వెళ్దాము అని చెప్తున్నారు బ్రదర్. నేను అంటే అనుకున్నా, ప్రభా ఇంత వాక్యం తెలిసి నేను అధైర్యపడిపోతున్నా, చిన్న కార్యం కూడా నేను భయపడిపోయి ఏడ్చేస్తున్నా. ఎందుకు ప్రభా నాకు అంత విశ్వాసం వచ్చేస్తుంది. ఏదేమైనా సరే నా దేవుడు జీవం కలిగిన దేవుడు అని నేను చెప్తున్నా. ఈ జీవం కలిగిన దేవుడు నా వ్యాధిని బాగు చేయలేడా? ఒకవేళ ఈ సమస్య నాకు ఎందుకు ఇచ్చాడో దేవుడు, నేను దాన్ని ఖచ్చితంగా జయించాలి ప్రభా. నేను హాస్పిటల్కి వెళ్ళను, ఖచ్చితంగా నేను చర్చికి వెళ్ళాలి. ఇవాళ ఇన్ని రోజులు దేవుని సమయం, ఇది నా సమయం, ఈ రోజు దేవుని సమయం కాబట్టి నేను దేవుని సన్నిధిలో గడపాలి ప్రభా. ఎందుకు వచ్చిందో నాకు తెలీదు, కానీ నీ నామానికే మహిమాని నేను ప్రార్థన చేసుకుంటూ బయలుదేరి ఆటోలో ప్రార్థన చేసుకుంటూ బయలుదేరా. కొద్ది లెక్క వచ్చేప్పటికి ఇంకా ఎక్కువ అయింది. ఒకటే చెప్ప, ప్రభా దావీదు చాలా చిన్నోడు, గొల్యాతు చాలా బలమైనవాడు, కానీ దేవుడు దావీదును బట్టి అక్కడ గొప్ప విజయాన్ని ఇచ్చాడు. అక్కడ మనిషిని చూడలేదు, లేకపోతే ఇంకో వేరే ఏమి చూడలేదు. అక్కడ ఆయన నీ మీద నమ్మకంతో అక్కడ యుద్ధానికి వెళ్ళాడు. ఇప్పుడు నేను అదే పరిస్థితిలో ఉన్న ప్రభా. నేనైతే హాస్పిటల్కి వెళ్ళట్లేదు, కానీ చర్చికే వెళ్ళాలనుకున్నా. సరే ఏం జరిగితే జరిగింది ప్రభని నేను వచ్చి కొంచెం కూర్చున్నా. ఇక నీరసంగా ఉందని పడుకున్నా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏం కాలేదు, బాగానే ఉంది. అందుని బట్టి నేను దేవునికి వేలపాలతో వందనాలు చెల్లించుకున్నా. అలాగే అత్తయ్య గురించి కూడా ప్రార్థన చేయండి, ఆమె కూడా కొంచెం బలహీనంగా ఉంది. ఇంకా సరి చేసుకునే విషయాలు ఏమైనా ఉంటే మేము సరి చేసుకుని గొప్ప ఎత్తబట్లు అతి త్వరలో ఆయనతో కలిసి ఉండాలని మా గురించి, మా కుటుంబం గురించి ప్రార్థించండి. సాక్షాత్ దేవుడి గురించి. పరిశుద్ధులైన మా ప్రభు మీకు వందనాలు, స్తోత్రములు. ఈ యొక్క సమయంలో
మా యొక్క సహోదరి చెప్పిన సాక్ష్యాన్ని బట్టి, ప్రార్థన అవసరం బట్టి మీకు వందనాలు. శిశుల విషయంలో మీరు ఎంతగానో గొప్ప కృప చూపించారు. మరి యొక్క సమస్య, అనారోగ్య సమస్య వచ్చినప్పుడు మరి ఎంతో మరి ఆ చెడు వార్తతో మన యొక్క హృదయానికి కదిలించి వేసింది. కానీ అందరూ కూడా ఆశ్చర్యపడే రీతిలో సంపూర్ణమైన స్వస్థత ఇచ్చారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా మరి ఆ యొక్క ఆటోలో ప్రయాణం చేసే సమయంలో కూడా మరి బలహీనపడి మందిరానికి వెళ్ళని పరిస్థితుల్లో కూడా మరి ఎక్కడ కూడా కృంగిపోకుండా, భయపడకుండా, ఆగిపోకుండా మీ యొక్క సన్నిధికి నడిపించిన రీతిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వీటిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ ప్రాంతంలో మీ యొక్క నిత్య నామాన్ని ధరించుకొని నిత్య స్వార్థకు దీపస్తంభంగా వందనాం ప్రభు. అనేక మందికి ప్రభు మరి మరి స్వార్థను దర్జాల కుమార్తెగా ఉన్నట్టుగా సహాయం చేయండి. తన భర్త ఎడల, తన బిడ్డల ఎడల, తన కుటుంబం ఎడల భారాన్ని కలిగి ఉండే సహాయం చేయండి. తన యొక్క అత్తగారి కొరకు ప్రార్థన సహాయాన్ని కోరారు. మరి తన అత్తగారికి ప్రభు మీ చిత్తమైతే ఆమె ప్రభు మీరు మీ చేతులకు అప్పగించుకుంటున్నాము. మీరు ముట్టండి, స్వస్థపరచండి. ప్రభు మరి వారిద్దరి మధ్య, అత్తగారికి కోడల మధ్య నయోమికి రూతుకున్న బంధుత్వాన్ని ప్రభు మరి ఆ యొక్క బంధాన్ని దయచేయండి. దేవుని కొరకు ధ్యానించుకునే బంధము, సజీవ దేవుని గురించి మరి నయోమి రూతు ఏ విధంగా అయితే మరి యొక్క నా దేవుడు సజీవుడు అని చెప్పినప్పుడు రూతు ఏ విధంగా అయితే ఆ సజీవమైన దేవుడిని వెంబడించిందో, మరి అత్తేడల రూతు గౌరవము, రూత్ అంటే మరి అత్తకి గౌరవము, మరి ఇద్దరి మధ్య ఒక నిజమైన పరలోక అనుభవాన్ని ఇచ్చారు మా ప్రభు. కాబట్టి అలాంటి ఒక స్థితిని వారిద్దరి మధ్య ఉంచండి. కుటుంబంలో ఉన్న యజమానుడు అయినటువంటి మరి సోదరు సుధీర్ యొక్క తండ్రి గారిని బట్టి వందనాలు. ఆయన కూడా మీరు బలపరచండి. బిడ్డలు కూడా మీరు దీవించి మీరు ఆశీర్వదించండి. జాషువాను కీర్తన కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. కుటుంబాన్ని బలపరచండి. మమ్మల్ని ఎంతబడేవారు కూడా ప్రభు మరి గృహం చుట్టూ మీ కాపుదల నుంచి నడిపించి సిస్టర్ కూడా దీవించి ఆశీర్వదించి మీరే మహిమ గ్రంథ ప్రభావాలు పొందుకోవమని మా అనుభోచకుడైన యేసు క్రీస్తు యొక్క క్రొత్త నామమైన క్రీస్తు ప్రణామ నామములో ఈ ప్రార్థన వచ్చిన ప్రభువా. ఆమేన్. God bless you. చాలా సంతోషము. మీరందరూ మేము మామూలుగా అయితే మేము మనకే ఉంటున్నాం గురువారం అంటే, కానీ ఈరోజు మీరు అందరూ కలిసి రావడము, కలిసి ఆరాధించడము చాలా సంతోషము. ఇరుగ్గా ఉంది. అయినా కూడా మీరు మరి దేవుని యొక్క సన్నిధిలో కూర్చోవడానికి ఎంతో ఆసక్తిని కనపరిచారు. ఇప్పుడంటే ఇరుగ్గా ఉంది కాబట్టి బయట కూర్చున్నారు, సంతోషమే. కానీ మందిరంలో విశాలంగా ఉన్న కూడా బయటే కూర్చుంటున్నారు. ప్రకృతిలో జరిగే కార్యాలన్నీ కూడా దేనికి సూచనగా ఉన్నాయి? ప్రకృతిలో జరిగే కార్యాలు పరలోకానికి సూచనగా ఉన్నాయి. ఇక్కడ బయట కూర్చున్న పర్వాలా, ఇక్కడ బయట కూర్చున్న పర్వాలా, కానీ పరలోకంలో బయట కూర్చోకుండా చూడండి. మీరు బయట కూర్చుంటే మీ మైండ్ అంతా చుట్టుపక్కలకి వెళ్ళిపోతూ ఉంటది. మీరు వాక్యాన్ని వినలేరు, మీరు ఆత్మ ప్రేరణ పొందుకోలేరు, పరిశుద్ధాత్మ యొక్క అనుభవాన్ని మీరు అనుభవించలేరు బయట కూర్చుంటే. అంటే ఇక్కడ గురించి కదా నేను చెప్పేది. మామూలుగా జనరల్ గా అంటే మన చర్చిలో కూడా చాలా మంది మనం బయట కూర్చుంటున్నారు కదా. కాబట్టి ప్రతిది కూడా ఒక సూచనే. బయట కూర్చుంటున్నారంటే అదొక సూచనే, మీకు హెచ్చరిక. అది జాగ్రత్తగా మీరు ఆలోచించుకోండి. మీ ఆత్మీయ జీవితాన్ని మీరు కోల్పోవద్దు, ఆత్మీయ జీవితాన్ని మీరు కాపాడుకోండి. ఈ రాత్రికాల సమయంలో మరి సమయం ఎక్కువగా ఉంది. చిన్నపిల్లలకి ఆహారం కనుక పెట్టాల్సిన పరిస్థితి ఉంటే కనుక పెట్టండి, లేదా ఎవరికైనా ఆకలిస్తే కనుక పర్వాలేదు, తినండి. అంతా మరి సిస్టర్స్ భోజనాలన్నీ కూడా రెడీ చేశారు, పర్వాలేదు. ప్రభుకి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. చాలా సంతోషము. సహోదరులు హానోకు యొక్క జీవితాన్ని గురించి మనకు కొన్ని విషయాలు పంచుకున్నారు. హానోకు అనగా ప్రతిష్ఠించబడిన వాడు. నాడు ఎత్తబోటకు మరణం లేకుండా ఉండుటకు ఆ రోజున హానోకు ఏ విధంగా అయితే దేవుడు హానోకుని ప్రతిష్ఠించారో, నేడు సంఘాన్ని ఆయన ప్రతిష్ఠించారు. మరణం లేకుండా, వ్యాధులు లేకుండా ఆ యొక్క కొనుక్కోబడడానికి దేవుడు వధువుని ప్రతిష్ఠించాడు ఆయన. తర్వాత మెతుషెలానికి అర్థం ఏంటి? అతని తరువాత తీర్పు. మెతుషెల అనగా హానోకు వెళ్ళిపోయినప్పుడే తీర్పు రాల లోకానికి. మెతుషెల వెళ్ళిన తర్వాత తీర్పు వచ్చింది ఈ లోకానికి.
జలప్రళయంతో దేవుడు భూభాగాన్ని మొత్తాన్ని కూడా నాశనం చేశాడు ఆయన. అలాగే వధువు వెళ్ళిపోయిన తర్వాత ఈ లోకానికి తీర్పు రాదు. మెతూషెల యొక్క వయసు ఎంత? 969 సంవత్సరాలు, అంటే 1000 సంవత్సరాలు జీవించాడు ఆయన. మెతూషెల తర్వాత అంటే 1000 సంవత్సరాల తర్వాత తీర్పు జరిగింది. వధువు ఎత్తబడిన తర్వాత 1000 ఏళ్ళు ఆయన రాజుగా పరిపాలించిన తర్వాత అప్పుడు ఈ లోకానికి తీర్పు జరుగుతుంది. హల్లెలూయా. మంచిది. మరి పరిశుద్ధ గ్రంథం నుంచి పలుకబడిన వాక్యం నుంచి మరి కొన్ని విషయాలు మనతో పంచుకున్న సహోదరుని, తన యొక్క పరిచర్యను, తన కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించిన గాక. హల్లెలూయా. స్వయంగా చెప్తూ ఉన్నారు, ఒక కుమారుడు, అందరు పర్లేదు బ్రదర్, బాగున్నారా? ఏమన్నా అలసటగా ఉన్నారా? నిద్ర వస్తుందా? నిద్ర వస్తుందంటే ఒక్కరు కూడా సమాధానం చెప్పలే. రావట్లేదు అంటారేమో అనుకున్నా. ఇప్పుడు చెప్పకూడదు. స్కూల్లో ఎరేజర్స్ ఉంటాయి కదా, రబ్బర్లు ఉంటాయి కదా, అది తింటా ఉండేవాడట. తల్లి గమనించింది, ఏ రబ్బర్లు తినేస్తున్నాడు అని గద్దించింది, మందలించింది. ఒక రోజున ఆ తల్లి చూస్తూ ఉండగా తనకి సైకిల్ కొనిచ్చారట. ఆ సైకిల్ ఉన్నటువంటి పెడల యొక్క రబ్బర్ ఉంటది కదా, పెడలకి ఏముంటది, ఆ తొక్కే రబ్బర్ ఉంటది కదా, కూర్చొని ఆ పెడలో ఉన్న రబ్బర్ తినేస్తాడట. తల్లి భయం వేసింది, ఇదేంటి స్కూల్లో ఎరేజర్లు తింటున్నాడు, రబ్బర్లు తింటున్నాడు అని చెప్పి ఏం చేసింది, డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అప్పుడు ఆ డాక్టర్ చెప్పారట, ఏముంది, ఏంటంతా నవ్వుతున్నారు, విన్నారండి? ఓకే. నీలో ఏదైతే లోపం ఉంటుందో దాన్ని నువ్వు ఎక్కువ తింటావు. ఇప్పుడు నీలో ఏ లోపం ఉంది? లోకం అనే లోపం ఉందా? వాక్యం అనే లోపం ఉందా? ఇంకా ఈ లోకానికి సంబంధించిన కార్యాల్లో ఏదైనా సరే, డబ్బు సంపాదించాలి, ఆస్తులు సంపాదించాలి, లోకంలోకి పెనవేసుకుపోవాలి, ఇలాంటి ఏమైనా నీలో కొరత ఉందా? నీవు దేనికైతే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నావో నీ బాడీలో అది తక్కువ ఉంది. నువ్వు వాక్యం కొరకు ఎక్కువగా సమయాన్ని కేటాయించావు అనుకో, నీ బాడీలో ఏం తక్కువ ఉన్నట్టు, దాన్ని సంపాదించుకోవడం ప్రయత్నం చేస్తుంది. మీరు చూస్తూ ఉంటారు కదా, కొంతమంది చిన్నపిల్లలు ఏం తింటారు, మట్టి తింటారు, పెన్సిల్ తింటూ ఉంటారు. వాళ్ళ బాడీలో వాళ్ళకి తగ్గే ఖనిజం లేదా ఒక ఆ విటమిన్స్ లోపం అది. అలాగే క్రైస్తవ సంఘములో కూడా ఈ సంఘానికి ఒక లోపం ఉంది. ఏ సంఘములో కూడా వాక్యం లేదు. కానీ నాలో ఈ ప్రాబ్లం ఉంది, నాలో ఈ సమస్య ఉంది, నేను ఈ విధంగా చేయాలి అని గ్రహించి ఆ సమస్య దాన్ని తినేవాళ్ళు చాలా తక్కువ మందట. కాబట్టి ఇప్పుడు ఈ సంఘంలో ఎవరైతే వాక్యపు కొరత ఉన్నారో వారు ఏం తినాలి? వాక్యాన్ని తినాలి. దాంతోనే ఫిల్ చేయాలి. కాబట్టి రాత్రికాల సమయంలో ఎవరైతే వాక్యపు కొరతలో ఉన్నారో వారందరూ కూడా వాక్యాన్ని పూజించండి, మీకున్న కొరత తీర్చుకోండి. హల్లెలూయా. యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు కపెర్నహూము అనే ప్రాంతంలో తిరిగారు ఆయన. కపెర్నహూము అనే ప్రాంతంలో తిరిగినప్పుడు సముద్ర తీరములో ఆయన రెండవసారి పర్యటన జరుగుతూ ఉంది. ఒకసారి తిరిగారు ఆ ప్రాంతంలో, మరలా రెండవసారి పర్యటన చేస్తూ ఉన్నారు. సముద్ర తీర ప్రాంతం అనగా బీచ్ ఏరియా, బీచ్ రోడ్డు. ఆ బీచ్ రోడ్ లో ఆయన తిరుగుతూ ఉన్నారు. అక్కడ అనేక మంది ఆయన దగ్గరికి వచ్చారు. అక్కడ ఆయన డబ్బు మీద, ధన సంపాదన మీద ప్రసంగం చేశారు ఆ బీచ్ రోడ్ లో. ఎక్కడ? ఏ బీచ్ రోడ్ లో? కపెర్నహూము దగ్గర ఉన్న బీచ్ రోడ్ లో, సముద్ర తీర ప్రాంతంలో ఆయన ఇచ్చిన ప్రసంగం ఏంటంటే డబ్బు గురించి, మన యొక్క హృదయం ఏ విధంగా మరి దేవుని యొక్క వాక్యంలో ఉండాలా, మన హృదయం దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడి ఉండాలా, లేదా లోక సంబంధమైన డబ్బు మీద మనం ఆధారపడి ఉండాలా. ఒకవేళ కనుక డబ్బు మీద నీ మనసు ఉంటే కనుక ఒంటె సూది బెజ్జములో ప్రవేశించుట సులభము అనే ప్రసంగం చేశాడు ఆయన. ఆ సమయంలో ఒక వ్యక్తి ఆ ప్రసంగాన్ని విన్నాడు. చాలా మంది ప్రసంగాలు విన్నారు అక్కడ, లక్షలాది మంది, వేలాది మంది
ఆయన ఫాలో చేసేవాళ్ళు. చాలా మంది ఆ ప్రసంగాన్ని విన్నారు అక్కడ. కానీ ఒక వ్యక్తికి మాత్రము ఆ ప్రసంగం బాగా గుచ్చుకుంది. ఆ వ్యక్తి ఎవరు అంటే అల్ఫయి కుమారుడైన లేవి. ఆయనకు ఉద్యోగం ఏంటి అంటే సుంకపు గుత్తదారుడు, పన్నులు కట్టించుకునేవాడు. పన్నులు కట్టించుకునేవాళ్ళు ఎవరి దగ్గర? అతను గవర్నమెంట్ ఎంప్లాయ్. లేవి, అల్ఫయు ఆ కుమారుడైన లేవి, ఆయనకు మరొక పేరు ఉంది. ఆయన పేరే మత్తయి. ఇప్పుడు మనం చదువుతున్న మత్తయి సువార్త ఉంది కదా, ఆ సువార్త రాసినదే మత్తయి. ఆయన ఎవరైనా ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, ఒక ప్రభుత్వ ఉద్యోగి. ఆ రోజులో ఉన్న ప్రభుత్వం ఏ ప్రభుత్వము? రోమా ప్రభుత్వము. రోమా ప్రభుత్వములో ఈయన ఒక ఉద్యోగి. ఏంటి ఈయన ఉద్యోగము? ట్యాక్స్ ఆఫీసర్. రోమా ప్రభుత్వంలో ట్యాక్స్ కట్టించుకునేవాడు. ఈ ట్యాక్స్ వసూలు చేసేవాడు ఈయన. ఆ రోజుల్లో యూదులు రోమా ప్రభుత్వాన్ని బాగా వ్యతిరేకించేవాళ్ళు కాబట్టి రోమా ప్రభుత్వంలో పనిచేసే ఎవరైనా సరే యూదులకి అసహ్యమైన వారే. రోమా ప్రభుత్వంలో పనిచేసే ఎవరైనా సరే యూదులకి అసహ్యమైన వారే. ఇప్పుడు ఈ మత్తయి రోమా ప్రభుత్వంలో పనిచేయడం వల్ల, సుంకరగా ఉండడం వల్ల అక్కడున్న యూదులందరి చేత అయినా ద్వేషించబడుతుంది. ఎలా ద్వేషించేవాళ్ళు అంటే వాళ్ళని, వాళ్ళ మందిరానికి రానిచ్చేవాళ్ళు కాదు. ఈ యొక్క సుంకపు గుత్తదారుల్ని మందిరానికి రానిచ్చేవాళ్ళు కాదు. అంతేకాకుండా వాళ్ళ యొక్క కానుకలు, దశంభాగాలు కూడా స్వీకరించేవాళ్ళు కాదు. ట్యాక్స్ కట్టిన తర్వాత, సుంకం కట్టిన తర్వాత, పన్ను చెల్లించిన తర్వాత మిగిలిన చిల్లర ఉంటుంది కదా. ఉదాహరణకి ఏదైనా 11 రూపాయలు 12 రూపాయలు ఉందనుకోండి ట్యాక్స్ కట్టాల్సింది. కట్టిన తర్వాత అతను చిల్లర ఇవ్వాలి కదా. 2 10 ఇచ్చాడు అనుకోండి, ఏం చేయాలి? ఆ చిల్లర ఎంతైతే ఉందో ఆ చిల్లర ఇవ్వాలి కదా. ఆ చిల్లర తిరిగి తీసుకోవడానికి కూడా యూదులు అసహించుకునేవాళ్ళు. అంటే రోమా ప్రభుత్వంలో చేరి యూదులని ఈ యొక్క పన్నుల భారాన్ని మోపి వీళ్ళు రోమా ఆ ప్రభుత్వానికి వాళ్ళు లాభాన్ని చేకూరుస్తున్నారు. వాళ్ళు అంతేకాకుండా వాళ్ళు అనేక మంది డబ్బుని మరి ఆ పన్నుల రూపంలో వసూలు చేసి కొంత మాత్రమే రోమా ప్రభుత్వానికి ఇచ్చేవాళ్ళు, మిగిలిన ఎక్కువ శాతం వీళ్ళు తినేవాళ్ళు. అందుకోసమే ఆ జకయ్య కూడా ఏం చేశాడు? అయ్యా, నేను ఎవరెవరి దగ్గర అయితే అన్యాయంగా వసూలు చేశానో తిరిగి ఇచ్చేస్తాను నేను అని ముందే ఒప్పుకున్నాడు ఆయన. ఈ సుంకపు గుత్తదారులు ఎలా ఉంటారంటే, ఎలాంటి వారంటే యూదులు చాలా అసహించుకునేవాడు. వాళ్ళని చూసి వాళ్ళతో మాట్లాడేవాళ్ళు కాదు, అపహసించేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు, వాళ్ళు లంచగొండిగా చూసేవాళ్ళు. అంతేకాకుండా మనం చూసే పరిస్థితులు చూస్తే వాళ్ళు ఏం చేశారంటే వేశ్యలతో పోల్చారు వాళ్ళని. అలాంటి ఒక నీచమైన, అసహ్యమైన, వెలివేయబడిన వృత్తిలో ఉన్నాడు ఎవరు? మత్తయి. ఆయన రోజు ప్రసంగం విన్నాడు. ఏంటి ప్రసంగము? ధనాన్ని సంపాదించుకోవటం, డబ్బులు సంపాదించుకోవటము, నీ దృష్టి అంతా డబ్బు మీద ఉంటాం, ఆస్తి మీద ఉంటాం, ఇంకా మిగతా మీద నీ దృష్టి అంతా పెట్టడము. అలాంటి మనసు పెట్టిన వారు ఎవరైతే ఉంటారో వారు పరలోక రాజ్యము వెళ్ళుట అసాధ్యము. దానికన్నా ఉంటే సూది బెజ్జములో వెళ్ళుటే ప్రవేశించుటే సులభము అనే ప్రసంగాన్ని విన్నాడు. లోపలికి వెళ్ళాడు. ఆఫీసులోకి వచ్చి ఆఫీసులో రోమా అధికారులు చెప్తున్నాడు, మత్తయి ఇదిగో ఈ రోజు నువ్వు ఈ ప్రాంతానికి వెళ్ళు, వాళ్ళు 10 రూపాయలు వసూలు చేయాలంటే 20 రూపాయలు వసూలు చేయి, లేదా నీ ఇష్టము, ఎంత భారాన్ని మోపుతావో అంత భారాన్ని మోపు, కానీ కఠినంగా నువ్వు 10 వసూలు చేయాలి. నువ్వు వసూలు చేయలేకపోతున్నావు, నువ్వు ప్రేమగా చూస్తున్నావు, ప్రేమగా మాట్లాడుతున్నావు, నువ్వు అలా ఉంటే కుదరదు, ఉద్యోగాన్ని చేస్తావు నిన్ను అని అవమానించారు. అక్కడ లోపల నుంచి బయటకు వచ్చి తను విన్న వర్తమానానికి లోబడాలా, ఉద్యోగానికి లోబడాలా? వర్తమానానికి లోబడితే ఉద్యోగం పోద్ది. ఉద్యోగం కావాలనుకుంటే ఎలా చూస్తున్నారు సమాజం? నన్ను మందిరం లోపలికి కూడా రానివ్వట్లేదు, నా యొక్క దశంభాగాలు కానుకలు కూడా తీసుకోవట్లేదు. ఏం చేయాలి? ఇప్పుడు తన యొక్క ఆఫీస్ మెట్టు మీద కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు బయట ఇదంతా, ఈ చరిత్ర అంతా మీకు లూకా సువార్తలో మీకు కనబడుతుంది. తర్వాత చూడండి మార్క్స్ వార్తలో. తన యొక్క ఆఫీస్ మెట్టు మీద కూర్చొని, సుంకపు మెట్టు మీద కూర్చొని, ఆ పన్నులు వసూలు చేసే ఆ కార్యాలయం ముందు ఆ మెట్టు మీద కూర్చొని
మరో రోజులతో ఉన్నాడు ఆయన. ఏం చేయాలి ఇప్పుడు నేను? ఉద్యోగాన్ని మానేయాలా లేదా వర్తమానం వదిలే చేయాలా? ఏం చేయాలి? వాటి వైపు చూస్తే తనకి మందిరంలోకి ప్రవేశం లేదు, వేషంతో పోలుస్తున్నారు, అపహసిస్తున్నారు. నాకు దశభాగాలు కానుకలు యాజకులు సేకరించట్లేదు. ఎక్కడ చూస్తే వీళ్ళేం చేస్తున్నారు? నువ్వు యూదుల మీద భారాన్ని మోపి పన్నులు వసూలు చేయాలని చెప్పి వాళ్ళు చేస్తా ఉన్నారు. కానీ ఈ పనిని మత్తయి చేయలేకపోతున్నాడు, లంచాన్ని తీసుకోలేకపోతున్నాడు, వారి మీద భారాన్ని మోపలేకపోతున్నాడు. మరి లోపల ఉన్న వాక్యానికి వ్యతిరేకంగా తన హృదయాన్ని ప్రేరేపించి పని చేయలేకపోతున్నాడు. ఆయన బయట కూర్చున్నాడు. ఆయన యేసుక్రీస్తు మరలా ఆ బీచ్ రోడ్డు నడుచుకుంటూ వచ్చాడు. ఆయన నడుచుకుంటూ వచ్చేసరికి ఆయన ఎక్కడున్నాడు? ఆయన మత్తయి ఎక్కడున్నాడు? తన ఆఫీస్ ముందు మెట్టు మీద కూర్చొని ఉన్నాడు. ఆయన వాళ్ళందరికి పరిచయం లేదండి, ఏళ్ల తరబడి పరిచయం లేదు. అక్కడ ఒకరి గురించి ఒకరికి పరిచయం లేవు. అక్కడ ఆయన పేరంటే ఈయన పేరంటే ఆయనకి తెలియదు. ఒకవేళ మత్తయి ఇంటి ఉండొచ్చు, ఎందుకంటే ఆయన బోధకుడు కాబట్టి. వాళ్ళకి పరిచయం లేవు అక్కడ. కానీ ఆయన నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఆ మెట్టు దగ్గరికి వచ్చి ఆ ఆఫీస్ ముందు నిలబడి ఆ మెట్టు మీద కూర్చొని ఆయన చూసి, అయ్యా నన్ను వెంబడించానండి. ఆయన కూర్చోబెట్టి మెసేజ్ చెప్పలే, లేదా ఆయనకి ఎలాంటి అనుభవం కలిగిన మాటలు అక్కడ మాట్లాడదు. ఆయన ఒకే ఒక మాట, మత్తయి నన్ను వెంబడించి. ప్రభుకి స్తోత్రం కలగాక. ఇంకా మత్తయి ఏమి ఆలోచించలే. ఉద్యోగము, జీతాలు, అవి వచ్చి పన్నులు, ఇంకా ఆయన ఏమీ ఆలోచించలే. మొత్తాన్ని మెట్టి మీద వదిలేశాడు. ఆ సొంకపెట్టి దగ్గర వదిలేశాడు. ఆయన వదిలేసి ఆయనతో పాటు వచ్చాడు. ఆయన 23 సంవత్సరాలు పరిచయం చేశాడు. అపోస్తుల్లో ఒకటిగా గుర్తింపబడ్డాడు. చూడండి, తన యొక్క కానుకను కూడా స్వీకరించబడని ఒక వ్యక్తి, వేషలతో పోల్చబడిన ఒక వ్యక్తి మనకు అపోస్తులుడు అయ్యాడు. మెట్టు మీద కూర్చొని బాధపడుతున్న ఒక వ్యక్తి అనేక మందికి మార్గదర్శనం అయ్యాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఎక్కడ కూర్చున్నావు? నువ్వు కూడా అదే మెట్టు మీద కూర్చున్నావా? ప్రభు పిలుస్తున్నాడు, మీరు వచ్చేయండి. నీ జీవితం ఎలాంటి వారని నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, నీకు ప్రభు పిలుస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, నీ గత జీవితాన్ని విడిచిపెట్టి ఇదిగో నువ్వే వెంబడించు ఆయన నేను పిలుస్తున్నాడు. నీకు 100 ప్రసంగాలు నీకు అవసరంలే. మత్తయికి ఆయన పరిచయం లేదు అక్కడ, కానీ మత్తయి ఎరిగినాడు. అక్కడ నిలబడిన ఆయన మెస్సయ్యా. మత్తయి ఎరిగినాడు, వాక్యము శరీరధారిగా ఇదిగో నా ముందుకు వచ్చి నిలబడింది. మత్తయి ఎరిగినాడు కాబట్టి తనక ఉద్యోగాన్ని, తన కుటుంబాన్ని, తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టేసి ఆయనతో పాటు వెళ్ళిపోయాడు. ఆయన మత్తయి చదువుకున్నాడు, బాగా విద్యావేత్త, గణితం బాగా చేయగలదు. గణితం లెక్కల్లో బాగా అవలేలుగా గణితాన్ని ఆయన చేస్తాడంట. ఆయన అలాంటి ఒక రోమా ప్రభుత్వ అధికారి సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించాడు. తిరస్కరించబడిన వాడు నేటి కాలానికి ఒక మార్గదర్శి, ఒక ఆదర్శం అయిపోయాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి సహోదరులారా, మనం కూడా అదే స్థితిలో, అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నాము. వాక్యం మనం పిలుస్తూ ఉంది, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే నిన్ను తీసుకుని వెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీ యొక్క ప్రతి గత జీవితాన్ని నువ్వు ఆ సొంకపు బిడ్డ దగ్గరే విడిచిపెట్టి నువ్వు ఆయనతో పాటు వెళ్ళిపో. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఈ కుటుంబానికి సహోదరు సుధీర్, అదేవిధంగా సుశీల సిస్టర్ కుటుంబానికి మనం చెప్పేది అదే, దేవుడు వచ్చి నీ మెట్టు ముందు నిలబడున్నాడు. ఆయన నీ మెట్టు ముందు నిలబడున్నాడు. ఆయన సమస్తాన్ని విడిచి మీరు ఆయన వెంబడించండి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మాట చూద్దాం. నేను కూడా కొద్ది నిమిషాలు మాత్రమే నేను మాట్లాడతాను. మార్కు సువార్త 16 మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ అధ్యాయము 13, 14, 15 వచనాలు మనం చూద్దాం. పేజ్ నెంబర్ 17, మత్తయి సువార్త 16వ అధ్యాయము 13, 14, 15, 16 కూడా 17 వరకు. యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతములకు వచ్చి
మనిషి కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా వారు కొందరు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారండి. అందుకు ఆయన, మీరైతే నేనెవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పెను. అందుకు యేసు, సీమోను బరయోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరుల నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. నేను ఆమె చెడు ప్రార్థన చేసుకు. ఓ మా మంచి ప్రభువా, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా మా ప్రభువా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రములు. ఈ రాత్రికాల సమయంలో మా యొక్క ప్రశస్తమైన సహోదరుడు మరి సుధీర్ బ్రదరు తన యొక్క భార్య మరి సుశీల సిస్టర్ యొక్క గృహంలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి గొప్ప సమయం ఇచ్చేది మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభు, మరి ఇప్పటి వరకు నైనా మరి నాకంటే ముందుగా మా యొక్క సహోదరుడు మరి జయరాజ్ బ్రదర్ని లేపి హానోకు ఏ విధంగా అయితే మరణము లేకుండా కొనుక్కోబడ్డారో సంఘము ఆ విధంగానే కొనుక్కోబడుతుందని మరొకసారి మాకు హెచ్చరిక ఇచ్చావు మా ప్రభు, మీకు వందనాలు. ఓ ప్రభు, మరి నిజంగా ఎవరైతే వధువు మీద నేరారోపణ చేస్తారో వారు మరణాన్ని పొందబోతున్నారు. ఎవరైతే వధువుని ద్వేషిస్తున్నారో వారికి వ్యాధులు తెగులు రాబోతున్నాయి. ఓ అది దానికి సూచనగానే ఇప్పుడు ఈ లోకంలో జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభువా, ఈ యొక్క వధువు యొక్క కాలము ఇప్పుడు పరిపూర్ణంగా మరి రాబోతుంది. వధువు రంగం మీద ఉంది. ఓ యొక్క ప్రశ్న జవాబుల్లో మీరు చెప్పినట్లుగా 5 రకాల పరిచర్య, వధువు పరిచర్య ఈ లోకంలో జరుగుతుంది. దాన్ని గుర్తెరిగి ప్రభు ప్రతి ఒక్కరు కూడా వారి వారి స్థానాలు నిలబడ్డ కూడా సహాయం దయచేయండి. ఓ ప్రభు, మరి ప్రతి ఒక్కరిని బలపరచండి. చదవబడిన లేఖన భాగం దీవించి ఆశీర్వదించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోరమని విమోచకుడైన క్రీస్తు బ్రహ్మణం మీ యొక్క నిత్య నామములో ఈ ప్రార్థనలకు ఇస్తున్నాం ప్రభువా, ఆమేన్. హల్లెలూయా. ఆదాములోన అభిషేకం నింపిన నీ ఆత్మనాలో నివసింపని, ఆదికి ముందున్న ఆనందమంతా ఈనాడు నాలో వికసించని, ఈనాడు నాలో వికసించని. ఆదాములోన అభిషేకం నింపిన నీ ఆత్మనాలో ఆమేన్. ప్రేమామయుడా దేవా, ప్రేమామయుడా దేవా, ప్రేమామయుడా దేవా, ప్రేమామయుడా దేవా. ఆదాములోన అభిషేకం నింపిన నీ ఆత్మనాలో నివసించని, వెలుగు కలుగుగాక, వెలుగు కలుగుగాకని ఆది ఆమేన్. వెలుగు కలుగుగాక, వెలుగు కలుగుగాకని లోకానికి వెలుగునే
యేసుక్రీస్తు నీ నివాసం యేసయ్యా నీ నివాసం ఆమేన్ నా దేవా వసించుమయా నా దేవా ఆదాములోన అభిషేకం నింపిన నీ ఆత్మనాలో నివసించని ఆదికి ముందున్న ఆనందమంతా ఈనాడు నాలో నివసించని ప్రేమామయుడా దేవా ప్రేమామయుడా దేవా ప్రేమామయుడా దేవా ప్రేమామయుడా దేవా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో చిన్న అంశముగా మనుష్య కుమారుడైన క్రీస్తు ప్రణముల గురించి జనులు ఏమనుకొనిచున్నారు? హల్లెలూయా. క్రీస్తు ప్రణముల గురించి జనులు ఏమనుకొనిచున్నారు? ఇది యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో తన పరిచర్య ముగింపు తర్వాత, ఇక తన పరిచర్య ముగింపు అవుతుంది, తను వెళ్ళిపోబోతున్నారు. ఇక యేసుక్రీస్తు ఇక లోక యొక్క రక్షణ కొరకు ఎవరైతే తన నిర్ణయించబడిన ప్రజలు ఉన్నారో వారి యొక్క పాపాన్ని కడగడం కొరకు ఆయన సిలువలో ఆయన బలర్పించడానికి ఆయన సిద్ధపడుతున్న సమయంలో ఒకరోజు ఆయన తన శిష్యులతో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆయన నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు, మనుష్య కుమారుని గురించి జనులు ఏమనుకొనిచున్నారు? ఎవరు మనిషి కుమారుడు? ఆయనే మనిషి కుమారుడు. ఆ మనిషి కుమారుడు ఎవరై ఉన్నారు? ఎలోహిమై ఉన్నాడు. ఆ మనిషి కుమారుడు ఏమై ఉన్నాడు? ఓ ఆయన వాక్యము శరీరధారిగా యెరూషలేము వీధుల్లో తిరుగుతున్నట్టుగా సజీవమైన వాక్యమై ఉన్నాడు. ఆయన సజీవంగా తిరుగుతున్నప్పుడు ఆయన ఏమై ఉన్నాడు? ఆయన ఎవరై ఉన్నాడు? ఆ యొక్క ప్రాంతంలో సువార్త పరిచయించే ఒక వ్యక్తి, చనిపోయిన వారు లేపుతున్న వ్యక్తి, స్వస్థం చేసే వ్యక్తి ఎవరై ఉన్నారు సంగతి ఆయన పరిచర్య ఈ లోకానికి అర్థమైందా లేదా అని తెలుసుకోవడానికి ఆయన తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఆయన అయా పేతురు, యాహాను, యాకోబులు, మనుష్య కుమారుడు నన్ను గురించి జనులు ఏమనుకొనిచున్నారు? హల్లెలూయా. ఇప్పుడు ఈ లోకాన్ని మనం అడుగుతున్నాము, క్రీస్తు బ్రహ్మ అనే మనిషి కుమారుని గురించి మీరు ఏమనుకొనిచున్నారు? హల్లెలూయా. చెప్తారు వాళ్ళు, బ్రదర్ మీరు అడిగే బ్రహ్మ మాకు తెలుసండి, యూట్యూబ్ లో ఇలా కొట్టామంటే అలా వచ్చేస్తాయి ఫోటోలు. మీరు అడిగే బ్రహ్మ గురించి మాకు చాలా స్పష్టంగా తెలుసండి. ఆయన గురించి ఆయన అమెరికా దేశంలో పుట్టడం తెలుసు, కెంటకీలో పుట్టడం తెలుసు, ఆయన స్వార్థ పరిచయం చేసేది తెలుసు అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో. మరి కొంతమంది చెప్తారు, ఎస్ ఆయన ఈ కాలానికి పంపబడిన 7వ సంఘకాల వర్తమానికుడు, ఆయన ఏలి ఆత్మ కలిగిన వాడు. ఆ యొక్క స్త్రీ సహోదరి ప్రార్థన చేసింది చూసారా, ఆమె ఆ యొక్క విమానంలో నుంచి దిగి తన యొక్క విశ్వాసము ఆ విమానాన్ని కిందకి దించి తన కుమారుడు ఆ పడక మీద చావు సిద్ధంగా ఉన్న తన కుమారి కొరకు ఆమె ప్రార్థించింది. ఆమె రాత్రి ఆమె ఏమని ప్రార్థన చేసింది తెలుసా? ప్రభువా నీవింకా ఈ కాలంలో ఏం కలిగి ఉన్నావా? ఎంత గొప్ప మాట బ్రదర్. ఆ సహోదరి అడుగుతా ఉంది ప్రభువుని. ఆ రాత్రి అంతా ప్రార్థన చేస్తూ ఉంది ఆమె ఉపవాసంతో. ఓ దేవునిలా ఆమె కన్నీరు గడుస్తూ ఉంది. అక్కడ కారణము సుఖ వ్యాధితో, ఒక భయంకరమైన సుఖ వ్యాధితో, అనగా HIV లాంటి ఒక భయంకరమైన వ్యాధితో చివరి స్థితిలో తన యొక్క 150 పౌండ్ల బరువు గల కుమారుడు చనిపోవడానికి ముఖమంతా శరీరం అంతా నల్లబడిపోయి ఆ మరణశయ్య మీద పడుతున్నాడు. అక్కడ ఇక ఏ ఆశ లేదు, ఏ వైద్యుడు కూడా తను బాగు చేయలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఆమెకున్న ఒకే ఒక మార్గము, ఒకే ఒక గురి. ఎవరు? దేవుడు. ఆ సహోదరు మోకరించిన దగ్గర, ఆ సహోదరు ప్రార్థన చేయడం మొదలుపెట్టిన దగ్గర
ఆమె అంటే ఉంది, ఆమె అడిగిన ప్రశ్న మీరు చదివితే కనుక వర్తమానంలో అడుగుతా ఉందామే, ప్రభువా నీవు ఈ కాలంలో ఇంకా ఏలియాను కలిగి ఉన్నావా? హల్లెలూయా. ఎందుకంటే ఏలియా ఆనాడు యజమాని ఏం చేశాడో తెలుసు, ఎలీషాగా ఆ ఎలీషాగా వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు ఆమె ఎరిగి ఉంది కాబట్టి ఆమె అడుగుతుంది, అలాంటి భయపడే ప్రవక్త, అలాంటి స్వస్థపరిచే ప్రవక్త, వాక్యాన్ని బయలుపరిచే ప్రవక్త ఆ ఏలియాని నువ్వు ఇప్పుడు కలిగి ఉన్నావా? హల్లెలూయా. ప్రభు ఆమెకి సమాధానం చెప్పినప్పుడు ఏలియానే తన ఇంటికి పంపించాడు. హల్లెలూయా. ఇప్పుడు నీవు కూడా అడగాల్సింది ఏంటంటే, ప్రభువా నీవు మరలా ఏలియాని కలిగి ఉన్నావా? హల్లెలూయా. దేవుడు ఎల్లప్పుడూ ఏలి ఆత్మని ఈ భూమి మీద పనిచేస్తున్నాడు. ఆయన ఎల్లప్పుడు ఏలి ఆత్మని ఇక్కడ నడిపిస్తున్నాడు. ఆయన ఈ రాత్రి సమయంలో ఏలియా ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ. ఎందుకంటే ఆయన ఏలియా ఆత్మ ద్వారా ఎల్లప్పుడూ తన సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన ఇప్పుడు సంఘంలో ఉన్న ఎవరైనా సరే మీరు అడగాల్సింది, దుఃఖం వచ్చిందా, మీకు సమస్య వచ్చిందా, లేదు మీ ఇబ్బందులు ఉన్నాయా, నువ్వు అడగాల్సింది ఏంటంటే, ప్రభువా నా యొద్దకు ఆ ఏలియాని పంపించు. హల్లెలూయా. నయమాన్ దగ్గరికి వచ్చాడు. ఆయన ఏమైంది? స్వస్థ పొందుకున్నాడు. ఆ యొక్క ఆ ధనవంతురాలు వాళ్ళందరూ కూడా వృద్ధులైపోయారు, వాళ్ళకి పిల్లలు లేరు. అక్కడ అలాంటి ఎవరు వచ్చారు? ఏలి వచ్చాడు. ఆ కుటుంబంలో ఎవరు వచ్చారు? పసిబాడు వచ్చేసాడు. కారణము ఏలియా. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ కుటుంబంలో ఉండాల్సింది ఎవరు? ఏలియా. సంఘంలో ఉండాల్సింది ఎవరు? ఏలియా. నీ జీవితంలో ఉండాల్సింది ఎవరు? ఏలియా. ఆ సహోదరులకు నువ్వు ప్రార్థన చేయాలి. ఆమె ఇప్పుడు వీళ్ళు చెప్తూ ఉంటారు, బ్రదర్ మాకు తెలుసు బ్రదర్ ప్రణామ్, ఆయన ఎవరు? ఏలియా, 7వ సంకల్ప దూత. అవునా బ్రదర్? గాడ్ బ్లెస్ యు బ్రదర్. నిజమే, ఆయన 7వ సంకల్పం వర్తమానికుడు ఆయన. ఎందుకంటే ప్రతి సంఘకాలానికి ఆ సంఘకాలం యొక్క వర్తమానికుడు ఆ భూమి మీద ఉన్నాడు. తెలుసు కదా మీకు అంతగా. మలాకి 3లో దూత మరియు నిబంధన దూత. మనం చాలా సంవత్సరాల క్రితం ఈ అంశాన్ని మనం చెప్పుకున్నాం. దూత మరియు నిబంధన దూత ఇద్దరున్నారు. దూత వర్తమానికుడు, నిబంధన దూత ప్రభు. ఆ కాలానికి సంబంధించిన వర్తమానికుడు దూత. ఆ యొక్క నిబంధన దూత ప్రభువే. అవునండి, మీరు చెప్తున్నట్లుగా ఈ కాలంలో మనం చూస్తున్న ఈ యొక్క బ్రెనహాం అనే వ్యక్తి 7వ సంకల్ప దూత. నిజమే, ఆయన ఏ ఆత్మ కలిగి ఉన్నాడు. నిజమే, ఆయన అనేకమైన అద్భుతాలు చేశాడు. నిజమే. ఎర్మి అంటున్నారండి, ఏలి అంటున్నారండి. ఎస్ బ్రదర్, కరెక్టే. ఎవరు ఏమనుకుంటున్నారు అనేది ప్రభువుకు ముఖ్యం కాదు. ఈ లోకంలో ఆయన్ని బ్రెనహాముని ఏలి అంటున్నారా, బ్రెనహాముని 7వ దూత అంటున్నారా, లేదా బ్రెనహాముని ఇంకొక విధంగా పిలుస్తున్నారా, ఎవరు ఆ బ్రెనహాముని గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారో అది ఆయనకి ముఖ్యం కాదు ఈ లోకంలో. తీసండి గ్లాస్, తీసండి బ్రదర్. అది క్లాత్ ఒకటి. యెహోవా యేసు అని పిలువబడిన నా దేవుడా, యెహోవా యేసు అని పిలువబడిన నా దేవుడా, నీ క్రొత్త నామము బయలుపడినది. బ్రహ్మ నీ పేరే నిత్యమైనది. నీ క్రొత్త నామము బయలుపడినది. బ్రహ్మ నీ పేరే నిత్యమైనది. యెహోవా యేసు అని పిలువబడిన నా దేవుడా, నీ క్రొత్త నామము బయలుపడినది. బ్రహ్మ నీ పేరే నిత్యమైనది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ లోకంలో ముద్రలు పగలగొట్టిన బ్రహ్మము సంఘకాల వర్తమానికుడిగా పిలువబడిన బ్రహ్మము ఈ లోకంలో ఏమైనా సంగతి ఈ లోకంలో ఎవరు ఎరగలేదు.
ఒకరు ప్రవక్త అంటున్నారు, ఒకరు వర్తమానికి ఉన్నారు, ఆయన మన నాతో బ్రదర్ బ్రహ్నాం యొక్క జీవితం మీరు యొక్క వీడియోలు చూసిన తర్వాత నేను ఒకసారి యూట్యూబ్ లోకి వెళ్ళి తర్వాత ఆ సోషల్ మీడియా లేదా వెబ్సైట్ లోకి వెళ్ళి నేను గమనించినప్పుడు బ్రహ్నాం యొక్క హిస్టరీని చదివినప్పుడు నాకు బ్రహ్నాం ఎలా కనపడ్డారంటే ఆయన ఆ కాలంలో దేవుని చేత బలముగా వాడబడిన ఒక సువార్థికుడు, ఒక పాస్టర్. బ్రహ్నాం ఒకరికేమో పాస్టర్ అర్థమయ్యాడు, కొంతమందికి ఏమో 7వ సంఘాల దూతలుగా అర్థమయ్యాడు, మరి కొంతమందికి ఏమో మనిషి కుమారుడు లోపలికి వచ్చి వెళ్ళిపోయేది విధంగా అర్థమయ్యాడు. ఈ లోకంలో ఉన్న వారికి బ్రహ్నాము ఒక్కొక్కరికి ఒక్కో విధంగా అర్థమయ్యాడు. డినామినేషన్లు అంటారు ఆయన అబద్ధ ప్రవక్త అండి, అసలు ఆయన బోధలే అబద్ధము. ఈ మధ్య డిబేట్లు పెట్టి వాళ్ళు చెప్తున్నారు అసలు ఆ బోధే అబద్ధం అని చెప్తున్నారు. వాళ్ళు చాలా భయంకరమైనట్టుగా ఆత్మ వాళ్ళ పనిచేస్తా ఉంది ఆ డిబేట్ ఆ చేసిన వాళ్ళ పాస్టర్స్ లో. ఇదంతా కూడా ఎంటర్మెసేజ్ పాస్టర్స్ లేరు, వాళ్ళు కూడా వారి యొక్క విశ్వాసం ఏమైందో కూడా వాళ్ళు నిరూపించుకోలేకపోయారు. వాళ్ళు కలగూర వంటకం అయిపోయింది అక్కడ, అది కలగూర వంటకం అయిపోయింది అక్కడ. అది మనము గంటల ప్రసంగాలు చేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఆదికాండం 5వ అధ్యాయం తీసి బ్రదర్ కయ్యూను కనుక ఆదాము కుమారుడు అంటే ఆదాము వంశావళిలో కయ్యూను పేరు లేదు, ఎందులో చెప్పండి, ఎందులో చెప్పండి. ఎందుకంటే గంట సేపు ప్రసంగం ఎందుకు బ్రదర్? మీ చేతిలో బైబిల్ ఓపెన్ చేయండి, ఆదికాండం ఓపెన్ చేయండి, 5వ అధ్యాయం ఓపెన్ చేయండి. అక్కడ ఆదాము యొక్క వంశావళి గ్రంథం కనబడుతుంది అక్కడ. ఇప్పుడు మీరు అంటున్నట్లుగా ఆ యొక్క కయ్యూను కనుక ఆదాము సందర్భం అయి ఉంటే, ఆదాము కుమారుడు అయి ఉంటే ఆ వంశావళిలో ఎవరు రావాలి? ముందుగా కయ్యూను పేరే ఉండాలి అక్కడ ఆదాము యొక్క వంశావళిలో. కానీ కయ్యూను పేరు అక్కడ లేదు. ఆ ఒక్కటిసారి సరిపోతుంది అక్కడ. వీళ్ళని వాళ్ళతో కలిసి వాళ్ళని వీళ్ళతో కలిసి కలగూర వంటకాలు చేసి ఈ గడికి సంబంధించిన వర్తమానికి అబద్ధికుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. మనం చెప్తున్నాము అది ఈ లోకంలో ఏ పాఠశాల కాదు. ఎందుకంటే ఆ వాక్యాన్ని నిరూపించడానికి మేము ఈ లోకానికి వచ్చాము, ఆయన ఏమైనా చెప్పడానికి మేము ఈ లోకానికి వచ్చాము. బ్రహ్నాం గురించి మీరు ఏమనుకోవచ్చు కాక, కానీ ఆయన ఏమై ఉన్నాడో రుజువు పరచడానికి, సామర్థ్యంతో రుజువుపరచడానికి, వాక్యంతో రుజువుపరచడానికి మేము ఈ లోకానికి వచ్చాము. మీరు ఎన్నైనా అనుకోండి బ్రదర్, బ్రహ్నాం గురించి ప్రవక్త అనుకోవచ్చు, అబద్ధికుడు అనుకోవచ్చండి, లేదా తప్పిపోయిన వాడు మీరు అనుకోవచ్చు, లేదా 7వ సంఘాల దూత మీరు అనుకోవచ్చు, లేదా ఒక పాస్టర్ సువార్థికుడు మీరు ఏదైనా అనుకోవచ్చు. ఆయన అంటాడు వదిలే పేతురు వాళ్ళు ఏదైనా అనుకుని మనకు అవసరం లేదు, ఈ లోకం ఏమని అనుకుని నాకు అవసరం లేదు. ఆ డిబేట్ చేసిన వాళ్ళు ఏమనుకుంటున్నారు బ్రహ్నాం గురించి? ప్రభుకు అవసరం లేదు. సిఎస్ఐ ప్రభు బ్రహ్నాం గురించి ఏమనుకుంటుందో ప్రభుకు అవసరం లేదు. పెంతెకోస్తు బ్రహ్నాం గురించి ఏమనుకుంటుందో ప్రభుకు అవసరం లేదు. బాప్టిస్టు మెథడిస్టు ఈ సంఘకాలన్నీ కూడా బ్రహ్నాం గురించి ఏమనుకుంటున్నాయో ప్రభుకి అవసరం లేదు. ఆయన అంటున్నాడు ఆ గడియలో సంఘముగా నిలబడిన పేతురు అంటున్నాడు ఆయన ప్రభు ఆయన అడుగుతున్నాడు, పేతురు మీరేమనుకుంటున్నారు? హల్లెలూయా. నువ్వేమనుకుంటున్నావు ప్రభువుకు ముఖ్యం. హల్లెలూయా. అసలు లోకం వాళ్ళు డిబేట్లు పెట్టి ఏదని అనుకోండి బ్రదర్, అసలు ప్రభువుకి అసలు దాన్ని ఆయన వారి యొక్క మాటలు వాళ్ళ యొక్క ప్రార్థన అక్కడ చిన్న మేఘం వచ్చి అడ్డుపడిపోయింది అక్కడ. అసలు ఆయన దగ్గరికి కూడా పోవాయి, అక్కడ దాకా కూడా వెళ్ళవాయి. ఈ లోకంలో బ్రహ్నాముల గురించి వాళ్ళు తిట్టొచ్చు, పొగడొచ్చు, గొప్ప మాస్టర్చ్చు, లేదా మా కాలంలో పంపడిన ఒక వర్తమానికుడు లవదిక సంఖ్యల వర్తమానికుడు ఊగిపోతూ ప్రసంగాలు చేయొచ్చు, కానీ ప్రభువుకిది పని లేదు. ఇప్పుడు నా గురించి నీవేమనుకుంటున్నావు? సియోను నా గురించి నువ్వేమనుకుంటున్నావు? నేను ఎవరనుకుంటున్నావు నువ్వు? హల్లెలూయా. పేతురు అని అంటున్నాడు, సీమోను బరయోనా నీకు రక్త మాంసములు నీకు బయలుపరచలేదు. నీకు బ్రహ్నాం ఎవరో తెలియాలంటే ఈ లోక సంబంధమైన జ్ఞానంతో బ్రహ్నాం నువ్వు చూడలేవు, బ్రహ్నాం నీకు అర్థం కాడు. బ్రహ్నాం ఎవరో నీకు తెలియాలంటే తండ్రి పరలోకంలో ఉన్న తండ్రే నీకు బయలుపరచాలి. మేము మనం అంటున్నాం బ్రదర్, నిజం బ్రదర్ ఆయన మంచి పాస్టర్, ఆమె బ్రదర్ మంచి పాస్టర్ అయినా లేదు బ్రదర్ మంచి సువార్థికుడు బ్రదర్, ప్రపంచాన్ని 7 సార్లు తిరిగాడండి. ఎస్ బ్రదర్ ఆయన సువార్థికుడు బ్రదర్, 7 సార్లు తిరిగాడు ఆయన, మేము ఒప్పుకున్నాం బ్రదర్. లేదండి ఆయన లవోదికీయ సంఘకాల వర్తమానికుడు బ్రదర్. అవును బ్రదర్ ఆయన లవోదికీయ సంఘంలో పంపడిన వర్తమానికుడు బ్రదర్, 7వ సంఘాల వర్తమానికుడు బ్రదర్. అయితే ఇంతవరకు ఇచ్చారు స్థానము అంతేనా బ్రదర్? పేతురుకు కలిగిన ప్రత్యక్షత మీద సంఘం కట్టబడింది. హల్లెలూయా. ఇప్పుడు సియోనుకు కలిగిన ప్రత్యక్ష మీద సంఘం మీద క్యాప్షన్ పెట్టబడుతుంది. అక్కడ పేతురు కలిగిన ప్రత్యక్ష మీద సంఘానికి పునాది వేయబడింది, సంఘము నిర్మించబడటం మొదలుపెట్టింది. ఇప్పుడు సంఘానికి వచ్చిన ఆ ప్రత్యక్షత మీద, సియోనుకు వచ్చిన ఆ ప్రత్యక్షతో జెరుబ్బాబెలు యొక్క తలరాయి అక్కడ పెట్టబడుతుంది. అక్కడ దాని మీద
సంఘం ముగించబడుతుంది ఇక్కడ. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో బ్రహ్మాముని ఎవరు ఏమనుకుంటున్నా ప్రభువుకి లెక్క కాదు, కానీ నీవేమనుకుంటున్నావు అనేది లెక్క. హల్లెలూయా. చూడండి, అక్కడ నీలాగే నాలాగే ఎదురు చూసి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరేంటంటే సుమియోను. ఎవరు? సుమియోను. ఆ సుమియోను అనగా అర్థం ఏంటి? వినుట అని అర్థము. సుమియోను అనగా ఇంకా ఆయన వింటే ఆయన పని వినేవాడే. ఆయన వినుట లేదా ఆలోచించడం అర్థము సుమియోను అనగా. ఆయన వినటము, ఆలోచించటము. ఇదేమైంది ఈ లేఖనము? ఇదేంటి? యెషయా ఎలా చెప్పాడు, నెహెమ్యా ఎలా చెప్పాడు, ఎజ్రా ఎలా చెప్పాడు, పాత నిబంధన గ్రంథంలో చెప్పిన అన్ని ప్రవచనాలనైనా చదవటం, వినటం, ఆలోచించడం, ఇదే ఆయన పని. ఆయన ఎక్కడున్నాడు? ఆయన యాజకుడు. ఆ కాలంలో పంపడిన గొప్ప యాజకుడు. అక్కడ ఆయన దేవుని యొక్క సొలొమోను యొక్క మందిరంలో యాజకత్వం చేసే ఒక యాజకుడు. కృష్ణుడు గారు మాట్లాడుతున్నారు. అతను ఆ మందిరంలో సేవ చేస్తున్నప్పుడు వారు చేసే అగత్యాలు, అకృత్యాలు, అశ్లీలమైన కార్యాలు ఈ యొక్క సుమియోనికి జీర్ణించుకోలేకపోతున్నాడు. ఆయన 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 సహించలేకపోతున్నాడు వాటిని. ఆయన వారితో కలిసినప్పుడు అక్కడ ఏదైతే మిగతా యాజకులు ఏదైతే దేవుని యొక్క కార్యక్రమాన్ని అపవిత్రం చేస్తా ఉన్నారో, వ్యాపార గృహంగా చేస్తా ఉన్నారో, దానికి వ్యతిరేకంగా సుమియోను మారిపోయాడు. ఆయన యొక్క ఉద్దేశం అంతా వేరుగా ఉంది, తలంపు అంతా వేరుగా ఉందండి. ఆయన దేవాలయపు వెనక మిగతా వాళ్ళందరూ ఎక్కడున్నారు? మిగతా యాజకులు ఎక్కడున్నారు బ్రదర్? దేవాలయం ముందు యాజక ధర్మం చేస్తున్నారు. ఎలాగా? వ్యాపారాలతో, స్వార్థంతో, డబ్బు సంపాదన కోసము సేవ చేస్తున్నారు ఇక్కడ. కానీ ఇదంతా సహించలేని ఈ యొక్క సుమియోను దేవాలయపు వెనక కూర్చున్నాడు. ఆయన తీసి యెషయా గ్రంథము, ఇర్మియా గ్రంథము లేఖలు చదువుతున్నాడు. ఆయన చదువుతున్నప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఆ లేఖలన్నీ చదివినప్పుడు సుమియోనికి అర్థమైన విషయం ఏంటి అంటే, ఇప్పుడు నేను ఖచ్చితంగా మెస్సియాని చూస్తాను. హల్లెలూయా. సుమియోనికి అర్థమైన విషయం ఏంటి? బైబిల్ అంతా చదివితే సుమియోను ఏం గ్రహించాడు? ఈ సూచనలను బట్టి గ్రహిస్తే, యెషయా చెప్పిన దాన్ని బట్టి గ్రహిస్తే, దాని లెక్క 70 ద్వారాలు బట్టి గ్రహిస్తే, ఇదిగో మిగతా ప్రవక్తలు చెప్పిన విషయాలను బట్టి గ్రహిస్తే, నేను నా సొంత కంటితో, వేరే వాళ్ళ కంటితో కాదు, నేను నా సొంత కంటితో మెస్సియాను. అంతేకాకుండా సుమియోనుకున్న ఇంకొక వాగ్దానం ఏంటంటే, నీవు ఆయన చూసేదాకా నువ్వు చనిపోవు. హల్లెలూయా. సుమియోనుకున్న ఇంకో వాగ్దానం ఏంటి? ఆయన చూసేదాకా నీవు చనిపోవు. ఇప్పుడు ఈ సుమియోను దేవాలయానికి వస్తా ఉంటే సుమియోను పిలుస్తున్నాడంట, మరణంలోనే వాడు వస్తున్నాడు రే. ఎందుకంటే ఏం చెప్తున్నాడు ఈయన? నాకు మరణం లేదు, నేను చనిపోను. దేవుడు క్రీస్తు మెస్సియా వచ్చే వరకు నాకు మరణం లేదు. నేను వాక్యాన్ని కంటిలో చూసే వరకు నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళను అని చెప్తాడు సుమియోను. ఇప్పుడు మిగతా యాజకులు ఏమంటున్నారు? హేళన చేస్తారు. మరణం లేనివాడు వస్తున్నాడరా, మరి నీతిమంతుడు వస్తున్నాడరా, మనందరూ తప్పుపట్టేవాడు వస్తున్నాడరా. యోసేపుని అన్నలు ఏ విధంగా ద్వేషించారో ఈ సుమియోను కూడా అలాగే అపహసిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, హేళన చేస్తున్నారు. మరణం లేనివాడా? ఆయన పేరే మరణం లేనివాడా. ఎందుకంటే ఆయనకున్నది వాళ్ళకి తెలియదు. అక్కడ స్వయంగా మాట అతను మిగిలిన యాజకులందరూ కూడా వారి యొక్క సొంత ఉద్దేశాలతో వాళ్ళు ప్రేరేపించబడి వాళ్ళు యాజకత్వం చేస్తూ ఉంటే, ఈ యాజకుడు దేవుని పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నాడు. ఆయన పరిశుద్ధాత్మని బయలుపరుస్తూ ఉంది. నువ్వు యొక్క కాలంలో వాక్యము శరీరం రావడము నువ్వు చూస్తావు, నీకు మరణం లేదు, ఆ వాక్యం చూసేదాకా నువ్వు ఈ లోకాన్ని విడిచి నువ్వు వెళ్ళవు అనే వాగ్దానం ఆయన చేసింది. అక్కడ ఆ విషయము తన మనసులో ఉంది. దాన్ని ఆయన వివరించి చెప్పలేడు. వాళ్ళకి చెప్పగలడా? చెప్పగలరు బ్రదర్. మాకు సర్వంలో చెప్తారు నాకు మరణం లేదు అన్నారు. ఆయన నీకు మరణం ఎందుకు లేదు చెప్పండి అంటే ఏం చెప్తారు బ్రదర్? అది మరణం లేదు అంతే, దేవుడు చెప్పాడు అంతే అంటాం. అంతకుమించి నువ్వు ఏం చెప్తావు బ్రదర్? ఏమన్నా ఉందా మీ దగ్గర సమాధానం? అది దేవుడు నీకు కలిగిన వ్యక్తిగత అనుబంధం. అది హల్లెలూయా. సుమియోను కూడా అదే సంబంధం దేవుడు తనకు బయలుపరిచాడు. ఆయన మరణము లేకుండా, వాక్యాన్ని చూడకుండా ఆయన లోకాన్ని విడిచి వెళ్ళడు. ఎగతాళి చేస్తాను. సుమియోనుకి ఒక రోజు భయంకరమైన జబ్బు వచ్చింది. డాక్టర్ చెక్ చేశారు, సుమియోను భయంకరమైన వ్యాధి, నువ్వు సరిపోతావు. యాజకులు వచ్చారు, మరణం లేని వాడా, ఇదేంటి మంచం మీద పడుకున్నావు, మరణం లేని సుమియోను నువ్వెందుకు పడుకున్నావు, వాక్యాన్ని చదివేవాడా, వాక్యాన్ని వినేవాడా, నీతిమంతుడా, నువ్వెందుకు మమ్మల్ని తప్పుపడుతూ ఇప్పుడు నువ్వెందుకు ఇక్కడ పడుకున్నావు?
నువ్వు నీతి మంత్రులు ఏంటి, నీకు రోగం రాకూడదు కదండి. నేను ఎక్కడున్నాడు సుమయోను? ఆ వ్యాధితో పడుకున్నాడు అక్కడ. అందరూ వచ్చేమంటున్నారు, ఎగతాళి చేస్తున్నారు. కానీ సుమయోను తెలుసు, నాకు వచ్చిన వ్యాధి డాక్టర్లు ఏ పేరున పెట్టచ్చు కాక, కానీ నాకు ఒక వాగ్దానం ఉంది. అదే వాగ్దానము, మెస్సియాను చూసే వరకు నేను చనిపోను. అతను అనేక మంది డాక్టర్లు చెప్తున్నారు సుమయోను పని అయిపోయింది, ఇక డేసేగా, ఇక రోజులు లెక్క పెడతాడు సుమయోను. కానీ సుమయోను తెలుసు, నేను చావను. హల్లెలూయా. ఏం బ్రదర్, మనం ఏ రోగంలో ఉన్నామో, ఏ సమస్యలో ఉన్నామో, ఏ ఇబ్బందులో ఉన్నామో, ఈ లోకంలో వచ్చి అందరూ మనం చెప్తూ ఉంటారు, ఏంటి బ్రదర్ నీకు ఎందుకు వచ్చింది, నీకు బీపీ ఎందుకు వచ్చింది, నీకు షుగర్ ఎందుకు వచ్చింది, నీకు ప్రాణ వ్యాధి నీకు ఎందుకు వచ్చింది, నువ్వు ఏదో పాపం చేస్తుంటావు. లేదు లేదు లేదు, నాకు వాగ్దానం ఉంది, దేవుని మహిమార్థమై నాకు వచ్చింది ఈ వ్యాధి. హల్లెలూయా. ఆ సుమయోను అంటున్నాడు, నువ్వు చనిపోతావు, డాక్టర్లు చెప్పారు, ఇది కుదరని వ్యాధి, ఇది తగ్గనిది. సుమయోను అంటున్నాడు, లేదు బ్రదర్, డాక్టర్లు ఏం చెప్పినా నాకు ఒక వాగ్దానం ఉంది, నేను చనిపోను, ఆయన చూడాలి నేను. హల్లెలూయా. ఇప్పుడు సంఘంలో ఉన్న సహోదరుడా సహోదరి, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే నీకు మరణం కాబట్టి నువ్వు ఎలాంటి సరే నువ్వు చనిపోకు. నువ్వు ఖచ్చితంగా మరణము లేకుండా ఎత్తబడతావనే వాగ్దానం నీకు ఇవ్వబడింది అక్కడ. ఆ సుమయోను లాగా నువ్వు దాన్ని తీసుకోగలిగితే, ఆత్మచేత నువ్వు నడిపించగలిగితే, ఖచ్చితంగా నువ్వు ఆ యొక్క వ్యాధిని నువ్వు జయిస్తావు, సమస్యను నువ్వు జయిస్తావు, శోధన నువ్వు జయిస్తావు. హల్లెలూయా. సుమయోను దగ్గరికి వచ్చి అందరూ అయితే చేశారు బ్రదర్. పడుకున్నాడు మంచం మీద. అందరూ అంటారు, డాక్టర్లు చెప్తున్నారు, లేదండి ఈజ్ నో మోర్, నో మోర్, లేకంటే కష్టమే, ఇంక అయిపోతాడు ఇంక డేసే, లేదా క్షణాలే. కానీ మంచం మీద పడుకుని చెప్తున్నాడు, నెవర్. హల్లెలూయా. కారణము అతను నమ్మిన వాక్యం. హల్లెలూయా. కానీ వాళ్ళందరూ అనుకునే రీతిలోన లేచి మళ్ళీ దేవాలయానికి వచ్చాడు. లేచి మళ్ళీ దేవాలయానికి వచ్చాడు. వాళ్ళు చేసే ఆ యొక్క వ్యాపార సంబంధమైన ఆరాధన ఆయనకు నచ్చలేదు అక్కడ. ఆనాటి యాజకులతో, ఆనాటి పాస్టర్లతో, ఆనాటి సువార్థికులతో, ఆ కాలం యొక్క అభిషక్తులతో కలవడము ఆయన నచ్చలేదు. ఆయన మందిరానికి వెనకెళ్ళాడు. ఆ మందిరం వెనక కూర్చున్నాడు. ఆయన తన గ్రంథాన్ని తీశాడు, తన పఠన గ్రంథాన్ని తీసి ఆయన చదువుతున్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ పిలిచింది, సుమయోను పైకిలే. ఆయన ఆ గ్రంథాన్ని మూసి ఏం చేశాడు, ఆయన పైకి లేచాడు. ఇదిగో నువ్వు లోపలికి వెళ్ళు. లోపలికి వచ్చాడు ఆయన. ఆ రోజు సోమవారము ఆ మందిరంలో జనాభా చాలా ఎక్కువగా ఉన్నారట. స్పష్టంగా వర్ణించరా ఆ యొక్క ఆ సందర్భాన్ని. చాలా ఎక్కువగా ఉంది. సోమవారం దేవాలయము చాలా జనాభా ఎక్కువగా వచ్చారు. చాలా మంది తల్లులు వారి యొక్క బిడ్డల్ని తీసుకుని వచ్చారు. ఎందుకంటే ప్రతి ధర్మశాస్త్ర ప్రకారంగా ప్రసవించిన స్త్రీ తన యొక్క ధర్మాన్ని ఏం చేయాలి, ఆమె తను పవిత్రం చేసుకోవాలి. ఆమె ప్రసవించింది కాబట్టి ఆమె అపవిత్రాలుగా ఉంటుంది కాబట్టి తన యొక్క అపవిత్రత పోవాలంటే మందిరానికి వచ్చి వాళ్ళు ఏం చేయాలి, అర్పించాలి. వాళ్ళ దగ్గర పుట్టిన కుమారుడు అయితే అతను శుద్ధ చేయించాలి. ఇప్పుడు ఆ రోజుల్లో అప్పుడు కూడా చూడండి, అప్పుడు కూడా ఉంది ఇక డబ్బులు, సంఘంలో డబ్బులు ఉన్నవాడు, డబ్బు లేనివాడు. ఈ యొక్క అర్పణ అర్పించాలంటే డబ్బులు ఉన్న వాళ్ళు అయితే గొర్రెపోతు అర్పిస్తారు, గొర్రెను అర్పిస్తారు. ఈ అర్పణ డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, రిచ్గా అర్పణ, రిచ్ అర్పణ. డబ్బు లేని వాళ్ళు 2 పావురాలు లేదా 2 గొవ్వలు వినగా చెప్తారు. డబ్బులు ఉన్న వాళ్ళకి ఒక అర్పణ, డబ్బులు లేని వాడికి. అందుకోసమే ధర్మశాస్త్రం నిన్ను మరింత పాపలో నిలబెడడం తప్ప నేను నీతిమంతురాలుగా తీర్చలేదు. అది అందుకోసమే దాన్ని తీసివేయడానికి ప్రభు శరీరధారికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రభుకి స్తోత్రం కలగట. అక్కడ ఒక వరుసలో తల్లులు నిలబడున్నారు. వారి చేతుల్లో అప్పుడే పుట్టిన పసిపాపలు ఉన్నారు. అక్కడ 8 రోజులు 10 రోజులు పుట్టినాక బాలురందరూ అక్కడ ఎత్తుకొని వచ్చారు వాళ్ళ లోపలికి. కొంతమంది ప్రతిష్ఠ చేయడానికి, కొంతమంది అర్పణలు అర్పించడానికి, కొంతమంది ప్రార్థన చేయించడానికి రకరకాల వచ్చి నిలబడున్నారు. ఆ వరుస రోజు చాలా పడుకుందట. సుమయోనుకి ఏం అర్థం కాలే. పరిశుద్ధాత్మ చేసింది, లే లోపల పదా, దేవుడు నీకు అన్ని చెప్పడండి. అసలు కార్యము జరిగేదాకా కూడా నీకు అర్థం కాదు. హల్లెలూయా. సుమయోను దేవాలయపు వెనక కూర్చొని తన గ్రంథాన్ని చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ వచ్చి లే లోపలికి పదా అని పిలిచింది. ఆయన లోపలికి వస్తే ఒక వరుస ఈ క్యూ ఎక్కడి దాకా ఉంది, చాలా దూరంలో ఉంది. ఆ యొక్క ఆత్మ చెబుతోంది, మెస్సియా వాక్యము శరీరం జరిగే లోకానికి వచ్చేసింది. హల్లెలూయా. కేకలు పెట్టుకుంటూ వచ్చేసాడు లోపలికి. మెస్సియా మెస్సియా మెస్సియా, నాదా అనుకుంటూ లోపలికి వచ్చేసాడు. వాళ్ళందరికీ ఎవరికి అర్థం కాల. డబ్బులు ఉన్న వాళ్ళందరూ పిల్లలు ఎక్కడ ఎలా ఉన్నారంట,
చేతి ఎలికలతో చక్కగా మంచి డ్రెస్సులు డిజైన్ చేసి ఆ చేతిలో ఉన్న పసి బాబులకి ఆ బాలుకి వాళ్ళు వేసి ఉంచారు. ఆ యొక్క డ్రెస్సులు వాళ్ళు తగిలించి ఉంచారు అక్కడ. అంతా కూడా విలువైన వస్త్రాలు వేశారు. చేతి ఎలికలతో రకరకాలుగా డిజైన్ చేసిన వస్త్రాలతో ఆ బాలు చిన్న బాలు పసి పాపల్ని ఎత్తుకుని ఉంచారు అక్కడ. వాళ్ళందరూ అనుకుంటారట, ఏంటి ఎంత కేకలు పెట్టుకుంటూ వస్తున్నారు, మా బాబుని ఎత్తుకుంటాడా, మా బాబుని ఎత్తుకుంటాడా? డబ్బున్న వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంట, నాదా సత్యస్వరూపి ఓ అని కేకలు పెట్టుకుంటూ వస్తున్నాడు ఆయన. కానీ ఆయనకి ఎవరో ఏం తెలియదు అక్కడ. అక్కడ క్యూ చూస్తే ఎంత ఉంది, చాలా పొడవు ఉంది. ఇప్పుడు సెలెక్ట్ చేయాలి బ్రదర్. మెస్సే వస్తే రిచ్ గా ఉండాలి. కైపా చెప్పాడు కదా జకయ్యకి. జకయ్యకి ఏం చెప్పాడు కైపా? మీటింగ్ ఎంత అయిపోయింది, వాళ్ళిద్దరు కూర్చున్నారు. ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నాడు. కైపాది ఎవరు? జకయ్య. ఓ మా సీనియర్ పాస్టర్, ఒక 5 minutes నాకు మీ అపాయింట్మెంట్ కావాలి అని తీసుకున్నాడు ఆయన ముందే. అంత ముగింపు ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత తన అపాయింట్మెంట్ తీసుకున్నాడు కైపా. జకయ్య అపాయింట్మెంట్ వచ్చింది. జకయ్య లోపలికి వెళ్ళాడు. ఏంటి జకయ్య, చాలా రోజుల తర్వాత వచ్చావు, ఏంటి నీ యొక్క ఉద్యోగం ఎలా ఉంది, మీ వ్యాపారం ఎలా ఉంది, లెపర్స్కి యొక్క వ్యాపారం ఎలా ఉంది? అంతా బాగుందండి, అంతా బాగానే ఉందండి. అయితే చిన్న సమస్య వచ్చింది. ఏంటి సమస్య? ఏం లేదు, ఈ మధ్యన నా హోటల్కి కొంతమంది రావడం మొదలు పెట్టారు. ఎవరాళ్ళు? వాళ్ళు ఏసు శిష్యులంట. ఏసు శిష్యులు నీ దాకా వచ్చేసారా? వచ్చారండి. వాళ్ళు వచ్చి మా హోటల్లో భోజనం చేయడమే కాకుండా వాళ్ళు ఏం చేశారు, నా ప్రియమైన భార్యతో కూర్చొని వాళ్ళ యొక్క బోధని నా భార్యకి ఎక్కిచ్చేశారు. ఏంటి ఏం చెప్తున్నాడు ఇక్కడ జకయ్య కైపాతో? ఏసు శిష్యులు వచ్చి మా ఇంటికి వారి యొక్క తప్పుడు సిద్ధాంతాన్ని, వారి యొక్క తప్పుడు బోధని, వారి కొత్త బోధని, వాక్యానికి వ్యతిరేకమైన బోధని తీసుకొచ్చి అమాయకంగా ఉన్న నా భార్యకి వాళ్ళు చెప్పేశారు. ఆమె నమ్మేసింది. ఇప్పుడు ఆమెను ఏమైనా అందామంటే ఆమె నాకు ఎంతో ప్రియమైంది, నాకు ఎక్కడ కూడా ఏ లోటు చేయదామే, నన్ను గౌరవించడం కానీ, కుటుంబాన్ని అన్ని విషయాల్లో చూసుకోవడం కానీ ఎక్కడ కూడా ఆమెలో కొరత లేదు. కాబట్టి ఆమె నేనేమి అనలేను, ఆమెను నేను దూషించలేను. దీనికి సమస్యకి పరిష్కారం మీరే చెప్పాలి. ఎవరితో అన్నాడు ఆయన? అప్పుడు అన్నాడు ఆయన, అయ్యా జకయ్య, అదంతా తప్పుడు బోధయ్యా, మలాకి 3:8 చూడు ఒకసారి, అక్కడ ఏముంది, దేవుడు తన ఆలయంలోనికి ఇది ఒక్కడ చూపించే చాలు మీ ఆవిడికి. ఒకవేళ మెస్సే కనుక వస్తే ఏం చేయాలి? ఒకసారి ఇట్రా, ఒకసారి తలుపు తిండాయా జకయ్య, ఇట్రా ఒకసారి, ఇట్రా, ఈ తలుపు ఓపెన్ చేయండి ఒకసారి ప్లీజ్. ఓపెన్ చేశారు తలుపు. లోపల ఏముంది? బంగారపు సింహాసనం వేసి ఉంది అక్కడ. జకయ్య, మెస్సే వస్తే ఇదిగో ఇక్కడ రావాలి, సింహాసనం మీద కూర్చోవాలి వచ్చి. మన మందిరంలో, ఇది ఎవరి మందిరం? ఇది సొలొమోను మందిరము. దేవుడు దిగి వస్తే ఈ మందిరంలో కూర్చోవాలి ఆయన. ఎక్కడికే రావాలి ఆయన. హల్లెలూయా, ఏంటండి, దేవుడు దిగి వస్తే ఎక్కడ రావాలి? సొలొమోను మందిరానికి రావాలి. ఇప్పుడు సొలొమోను మందిరమే నీవై ఉన్నావు ఇప్పుడు. హల్లెలూయా. జకయ్య అంటారు, కైప అంటున్నాడు, ఇదిగో ఇక్కడే వచ్చి కూర్చోవాలి ఆయన. ఆ సింహాసనం చూపిస్తాడు ఆయన. అప్పుడు ఆ జకయ్య అన్నాడు, అయ్యా ఇది మర్చిపోయాడు, ఇప్పుడు తన భార్య సంగతి మర్చిపోయాడు, ఇది మర్చిపోయాడు. అయ్యా మెస్సే వచ్చి సింహాసనం మీద కూర్చున్నప్పుడు నన్ను ఒకసారి పరిచయం చేయ్యా. నేను చేస్తాను తప్పకుండా. ఇది ప్రధాన యాజకుడు, ఇది ఇతను సో అండ్ సో, ఇతను ప్రియమైన, నేను నాతో మాట్లాడతారు ఆయన, నేను మీ అందరికి తప్పకుండా పరిచయం చేస్తాను. గొప్పగా ఊహించుకుంటాడు ఆయన. నేడు కూడా యేసుక్రీస్తు రావడం అంటే ఈ లోకము గొప్పగా ఊహించుకుంటుంది. దేవుడు అంటే ఆర్భాటము శబ్దంతోను దేవుడు పడుతున్న ప్రభు దిగి వచ్చినంటే ఏదో ఆర్భాటం పదం ఉంది కాబట్టి ఏదో ప్రపంచమంతా ఊగిపోదనుకుంటారు వీళ్ళు. కానీ ఆనాడు సుమియోను దేవాలయంలో ఉన్నప్పుడు మెస్సయ్య 8 రోజుల పసి బాలుడిగా దేవాలయం లోపలికి వచ్చాడైనా. ఎలాంటి ఆర్భాటము అక్కడ లేదు. మెస్సయ్యని కనిపెట్టాలి. ఎవరు? సుమియోను తనకు తానుగా మెస్సయ్యని కనిపెట్టలేదు. సుమియోను నడిపించే ఒక ఆత్మ ఆయనలో ఉంది. హల్లెలూయా. చూస్తే అనేక మంది అక్కడ చాలా అందమైన బాలు, చాలా లగ్జరీగా ఉన్న అక్కడ మంచి వస్త్రాలు వేసుకునే వాళ్ళు, వాళ్ళలో మెస్సయ్య ఎవరు? పరిశుద్ధాత్మ చేత నీలో ఉన్న పరిశుద్ధాత్మని నడిపించాలి.
ఆ మెస్సేజ్ దగ్గర తీసుకుని పోవాలి నిన్ను. అనేక మంది అక్కడ నిలబడున్నారు బ్రదర్. కానీ సుమియోనికి ఏమీ తెలియదు. ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరూ అనుకుంటారంట మా బాబుని తెచ్చుకుంటాడేమో, ఏంటి ఇలా కేకలు పెడతాడు ఈయన, మా బాబుని తీసుకుంటాడేమో అనుకుంటారు అందరూ అక్కడ. కానీ పాత పడిపోయిన వస్త్రాలతో, చిరిగిపోయిన వస్త్రాలతో, ఆ యొక్క ఎద్దు మెడ మీద కాడి పెట్టేటప్పుడు దాని యొక్క మెడ ఒత్తుకుపోకుండా ఉండడం కోసం కట్టబడినటువంటి పాత చిప్పిరి ఆ దుస్తులతో చుట్టబడిన ఒక చిన్న బాలుడు వచ్చాడు అక్కడికి. ఆయన తన యొక్క 2 నలుపైన గుడ్లతో ఆయన అటు ఇటు చూస్తున్నాడు అక్కడ. హల్లెలూయా. మిగతా బాలుడు యొక్క దృష్టి వేరే విధంగా ఉంది. కానీ ఇక్కడ ఒక 18 సంవత్సరాల లోపల ఒక బాలిక అక్కడ నిలబడింది. అక్కడ ఆమెకు అసహ్యము, ఆమెకు చుట్టూ ఉందరో వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ దూరంగా వెళ్ళిపోయినట్టు ఆమె వచ్చిన లోపలికి వచ్చేసరికి. ఎందుకంటే ఈమె అక్రమ సంబంధి. వెళ్ళివేశారు అక్కడ. వాళ్ళు అంటున్నారట మేరీ ఇట్లా ఎత్తులరాను, నువ్వు ఆ పక్క నుంచి వెళ్ళి ఆమె అసలు మంచిదిగా తెలుసా, ఏమైంది, ఆమెకి పెళ్ళోకి ముందు పిల్లకి అనేసింది. అవునా, అబ్బో నేను చాలా పవిత్రురాలు, నేను దూరంగా ఉండాలి. చూసారా, మైండ్ అంటే లోక సంబంధమైన మైండ్ కలిగినారు వాడు. కానీ తన చేతిలో ఉన్న శిశువు ఎవరో లోక సంబంధులకు ఎవరికి తెలియదు, కానీ మరియకి తెలుసు. హల్లెలూయా. నీవు పట్టుకున్న వాక్యము ఎంత విలువైందో, ఈ వాక్యము ఎక్కడి నుంచి వచ్చిందో ఈ లోకంలో ఎవరికి తెలియదు, కానీ నీకు మాత్రమే తెలుసు. మిగిలిన వాళ్ళందరినీ అంటున్నారు, సతీష్ వాడు అసహ్యమైన వాడు, అబద్ధీకుడు, అబద్ధం బోధించేవాడు, వాక్యాలు వ్యతిరేకమైన అసహ్యపడుతున్నారు. వాళ్ళ సంఘాలకు మనం రానిదు, మన పిల్లవారు మన వెళ్తే రానివాడు, వాళ్ళు మన సంఘాలకు రాదు, మనం వాళ్ళకి అంటని వారం మనము. ఇప్పుడు మరి కూడా అలాగే ఉంది, అంటని దగ్గర దూరంగా నిలబడింది అక్కడ. ఇప్పుడు సుమీర్ ఎక్కడికి వెళ్ళాడు, మంచి చేతి అలికలతో తయారు చేయబడిన వస్త్రం ధరించుకున్న బాలుడి దగ్గరికి వెళ్ళా, మంచి ధనవంతులుగా ఉన్న వారి దగ్గరికి వెళ్ళాలా సుమియోను. ఎక్కడికి వెళ్ళాడు, తిరస్కరించబడి, హేళన చేయబడి, తోసివేయబడి, మంచి వస్త్రాలు లేకుండా చిరిగిపోయిన దుస్తులతో, పాత దుస్తులతో నిలబడిన ఆ చుట్టబడిన ఒక చిన్న బాలుడు తన 2 నలుపుగా కళ్ళలతో తన వైపు చూస్తున్నాడు. ఇక ఆ బాలుడి దగ్గరికి సుమియోను వెళ్ళి ఆ మరీ చేతిలో ఉన్న బాబుని తీసుకున్నాడు. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగాక. దీని వివరించి చాలా టైం పడుతుంది నాకు. హల్లెలూయా. తీసుకుని అంటున్నాడు ఆయన, నాదా. అప్పుడు అంత వయసు ఎంత, ఆ చేతిలో ఆయన పట్టుకుని పిలిచే ఆయన వయసు ఎంత, అంటే యజమానుడా, నా యజమానుడా. హల్లెలూయా. సుమియోను చూడు, ఎంతమంది చెప్పిన నమ్మలేదైనా మెస్సియా వస్తాడు అని ఆయన ఎరిగినాడు. ఆయన నా కంటితో నేను చూసేదాకా నాకు మరణం లేదని సుమియోనికి తెలుసు. కాబట్టి ఈ సుమియోను ఇప్పుడున్న సుమియోను, ఈ సియోను ఆమె కూడా తెలుసు. ఇప్పుడు నేను మరణము లేకుండా ఎత్తపడుతున్నా తెలుసు. ఈ లోకంలో ఎవరు ఏం చెప్పినా, ఏ రోగం చుట్టుముట్టినా, ఏ సమస్యలను చుట్టుముట్టినా నువ్వు నిశ్చయం కలిగి ఉండాలి, మరణము లేకుండా నేను ఎత్తపడతానని నిశ్చయం కలిగి ఉండాలి నువ్వు. ఆ సుమియోను పట్టుకుని అంటున్నాడు, నాదా నీ దాసునికి నువ్వు పోనిస్తున్నావా. హల్లెలూయా. ఆయనకి అర్థమైపోయింది, ఎక్కడో దేవాలయం వెనక కూర్చున్న ఆయన ఆత్మ చేత నడిపించబడి లోపలికి శరీరధారికి వాక్యము మందిరం లోపలికి వస్తే వెళ్ళి పట్టుకుంటున్నాడు. ఆయన పిలుస్తున్నాడు, ఆయన నాదా అని. ప్రభుకి స్తోత్రం కలను గాక. అంతేకాకుండా ఈ ఒక్క విషయం చెప్పేది ముగిస్తాం. ఏం చేశాడు తెలుసా, ఎవరైతే కన్నారో, ఎవరైతే మోసుకొచ్చారో, ఎవరైతే జనులకు భయపడి దాచుకుంటూ వచ్చారో ఆ యొక్క తల్లిదండ్రులకి, మరియకి, యోసేపుకి ఏం చెప్తున్నాడు ఆయన ఎవరో. అమ్మ మరి ఆయన ఎవరో తెలుసా మీకు? ఏం ప్రధాన విచిత్రంగా ఉంది. అమెరికాలో ఉన్న జోసెఫ్ రెండకి, బిల్లీ పాల్కి, అమెరికాలో ఉన్న జోసెఫ్ రెండకి, బిల్లీ పాల్కి, రెబ్కాకి, షారోన్కి, వాయిస్ ఆఫ్ గాడ్ కి, విలియం బ్రానమ్ టెబర్నికల్ కి ఎవరు చెప్తున్నారు బ్రదర్? ఆయన ఎవరండి? హల్లెలూయా. ఈ గడియలో ఈ లోకానికి వచ్చిన నిజమైన సియోన్, ఆ సుమియోను, ఈ లోకానికి వచ్చిన సుమియోను చెప్తున్నాడు, బిల్లీ పాల్, జోసెఫ్ బ్రానమ్, రిబ్కా, షారోన్, వాయిస్ ఆఫ్ గాడ్, విలియం బ్రానమ్ టెబర్నికల్, మీ యొక్క గర్భంలో, మీ యొక్క చేతిలో ఉన్న ఆ శిశువు ఎవరో కాదు, సాక్షాత్ యెహోవా దేవుడు అయినాడు ఆయన. వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళ ఇంట్లో ఉన్నాడు ఆయన. క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు ఆయన. కానీ ఎవరు చెప్తున్నాడు మెస్సియా అని?
వేరే వాళ్ళు వచ్చి చెప్తున్నారు బ్రదర్. వాళ్ళకి వాళ్ళ మీరు బైబిల్ ఒకసారి చూడండి, ఒకసారి ఆ ఒకసారి చూసి మనం ముగిద్దాం. మార్కు లేదు, లోకేనా? ఎస్ లోక. లోక సారీ, పేజ్ నెంబర్ 51. ఒకసారి స్పీడ్ గా చదివేవాళ్ళు ఒకసారి చదవండి. మరణము లేదు అని చెప్పింది ఎవరు చెప్పారు బ్రదర్? సుమియోనికి ఎవరు చెప్పారు? మరి పరిశుద్ధాత్మ చెప్పినప్పుడు సుమియోనికి మిగతా లోకస్తులు ఎవరు చెప్తే వింటారా బ్రదర్? మరి నీకు మరణము లేదని నీకు చెప్పింది ఇప్పుడు? మరి నువ్వు నమ్మొచ్చా బ్రదర్? నువ్వు నమ్మొచ్చా? నీకు ఏదైనా వ్యాధి వచ్చింది బ్రదర్, డాక్టర్ చెప్తారు, అబ్బా రమేష్ బ్రదర్ ఇది సమస్య వచ్చింది బ్రదర్, నీకు టైఫాయిడ్ బాగా ఎక్కువగా వచ్చింది. అయితే బ్రదర్ మరి నేను కొద్దిగా ఏం బ్రదర్ నీకు వాగ్దానం ఇచ్చింది ఎవరు? పరిశుద్ధాత్మ. సుమియోన్ అందుకే అంటున్నాడు, తనకు భయంకరమైన వ్యాధి వచ్చిన శోధనలు వచ్చిన సుమియోన్ అంటున్నాడు, నేను చనిపోయాను ఉంది, నాకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. పరిశుద్ధాత్మ నాకు వాగ్దానం చేసింది, అందుకోసం అంత బలంగా అంత స్ట్రాంగ్ గా నిలబడ్డాడు ఆయన. ఎలా వచ్చాడు లోపలికి? వాక్యాన్ని కనుగొనడానికి ఎలా వచ్చాడు సుమియోను? ఆత్మవశుడై. నువ్వు వాక్యాన్ని కనుగొనాలంటే నువ్వు ఎలా ఉండాలి? ఇప్పుడు మెసేజ్ ఎవరు తెలియాలంటే నువ్వు ఎలా ఉండాలి? ఆత్మవశులై ఉండాలి. మీరు ఆత్మవశులై ఉండాలంటే నీలో కలహం ఉండకూడదు, నీలో మత్సరం ఉండకూడదు, నీలో డమ్మం ఉండకూడదు, నీలో లోక కార్యాలు ఉండకూడదు, వ్యభిచారం ఉండకూడదు, అల్లరి ఉండకూడదు, ఈ లోక సంబంధమైన ఏది నీ లోపల ఉండకూడదు. ఈ లోకంలో ఉన్న ప్రతి దానికి నువ్వు వ్యతిరేకంగా ఉంటేనే నువ్వు ఆత్మవశుడు కాగలవు. లోకమునేను దానిలో ఉన్నవారిని నేను ప్రేమించే వారిలో దేవుడు లేడు. నివసింపుడు. లోకాన్ని ప్రేమిస్తే దేవుడు నీలో ఉండలేడు. దేవుడు నీలో ఉండాలి అంటే నువ్వు లోకాన్ని విడిచిపెట్టాలి. సుమియోను అక్కడ విడిచిపెట్టేశాడు. ఆ మందిరంలో సేవ చేస్తే అందరు మాదిరిగా సేవ చేస్తే ఆయన డబ్బులు వస్తాయి. 2 గవ్వలు మామూలుగా అయితే బయటకు ఉంటే 10 రూపాయలే ఒక్కోటి, కానీ ఇక్కడే ఉంటుంది వ్యాపారం, లోపలే ఉంటుంది. వాళ్ళు చెప్తారు, ఎందుకంటే వీళ్ళు యాజకులు కదా, వాళ్ళు చూసి అంటారు, ఇది కొంచెం దీని ముక్కు వంకరగా ఉందండి, ఇది కొంచెం పని చేయకపోవచ్చు. భయము. కారణం ఏంటంటే ఎలాంటి లోపం లేని దాన్ని మాత్రమే అక్కడ అర్పించాలి అక్కడ. కాబట్టి యాజకుడు ఏమంటాడు ఇప్పుడు? దీంట్లో టైటస్ బ్రదర్ ఇది మీరు తెచ్చారు ఇది, కానీ దీంట్లో నాకు కొంచెం ఎక్కడో ఒక తేడా కనపడుతుంది అంటే వీళ్ళకి ఏమవుతుంది? భయం. అయ్యో ఎందుకులే. మరి మీరు ఏం చేయాలి బ్రదర్? మా దగ్గర 2 మంచి బలమైన ఉన్నాయి, కాకపోతే అవి ఒక్కొక్కటి 20 రూపాయలు. వ్యాపారం చేయొచ్చు అక్కడ. ఆయన కూడా సంపాదించుకోడు దాంట్లో ఆయన, కానీ ఆయన ఎక్కడున్నాడు? ఆయన మందిరానికి వెనక్కున్నాడు. ఆయన సంపాదించుకునే అవకాశం ఉంది ఆయనకి, కానీ మందిరానికి వెనక్కున్నాడు. కారణము ఆయనలో ఉన్నది పరిశుద్ధాత్మ. లోకంలో కలవలేకపోయాడు. ఆయన ఆత్మవశుడైపోయాడు. ఎప్పుడైతే శిశువు లోపలికి వచ్చిందో దేవుడు దేవాలయం లోపలికి వచ్చాడో వెంటనే ఈయన ఆత్మవశుడై మందిరం వెనకున్న సుమియోను లోపలికి వచ్చేసాడు. ఇప్పుడు మెస్సేజ్ చూడడానికి వచ్చేసాడు ఆయన అక్కడికి. నేను వివరిస్తే సమయం చాలా అయిపోతుంది. హల్లెలూయా. సుమియోను చూసింది ఏంటి కనులారా? ఇజ్రాయేలుకి వచ్చే రక్షణ, అన్య జనులకు వచ్చే
వెలుగు అంటే సుమియోను మొదటి అక్కడ రెండో అక్కడ రెండు చూశాడు అక్కడ ఎక్కడ చూశాడు 8 రోజుల పచ్చి బాలుడులో సుమియోను అన్ని జనాలకు వచ్చే రక్షణ చూస్తున్నాడు, యూదులకు వచ్చే రక్షణ చూస్తున్నాడు అక్కడ. ఏం బ్రదర్ సుమియోను, నువ్వు ఇప్పుడు సుమియోను కదా, హల్లెలూయా. అందుకోసమే ఈ లోకము చూడలేని దాన్ని మనం చూస్తా ఉన్నాం ఇప్పుడు, హల్లెలూయా. ఇజ్రాయెల్ కి ఏం జరగబోతుందో ఇక్కడ కూర్చొని నువ్వు ఇక్కడ చెప్తున్నావు. ఓ బ్యాటరీలు బాగు చేసుకుంటూ సెల్ఫ్ మోటార్లు బిగించుకుంటూ చేతులంటే ఆయిల్ చేసుకొని ఆయన చెప్తున్నాడు, ఓ ఇజ్రాయెల్ కి ఏమవుతుంది, ఇరాన్ యుద్ధం చేస్తున్నా ఏం కాదు. కారణము మనకు తెలిసి ఏం జరుగుతుందో, హల్లెలూయా. ఓ ఆయన టాపిక్ తీసుకుని ప్రజలు క్రాసింగ్ కొడుతుంటాడు, ఇజ్రాయెల్ ఖచ్చితంగా జయిస్తుందండి అమెరికా. ఏంటి బ్రదర్ ఈయన చేసే పని ఏంటి? దేనికి ఏం ఏం చెప్తున్నాడు ఈయన? ఒక దేశ భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాడు ఆయన. రష్యా ఏం చేయలేదు ఇజ్రాయెల్ని. ఓ రష్యా బాంబు అణుబాంబు అమెరికా నాశనం చేస్తుంది. ఎవరు చెప్తున్నాడు? ఒక టాఫీ మేస్త్రి పట్టుకుని ఆయన ఒళ్ళంతా చెమట్లు ఒళ్ళంతా సిమెంటే ఆయన చెప్తున్నాడు, ఓ రష్యా అణుబాంబులో అమెరికా నాశనం అయిపోతుంది. సుమియోనికి తెలిసిపోయింది కారణము ఆత్మ చేత నడిపించబడుతున్నాడు సుమియోను. ఇజ్రాయెల్ కలిగే రక్షణ, అనిలకు వచ్చే వెలుగు, ఇవన్నీ కూడా ఓ జరగబోతుందని చెప్పి ఆయన ఎత్తుకొని ఆయన మాట్లాడుతున్నాడు. ఆ 8 రోజుల పసిబాలుల్లో ఓ అన్యులకు జరగబోయే రక్షణ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. హల్లెలూయా. పరిపూర్ణంగా ఆయనకి అర్థమైపోతుంది అక్కడ ఏం జరుగుతుందో తెలిసిపోతుంది ఆయనకి అక్కడ. కారణం ఏంటంటే ఆయనలో ఉన్నవాడు గొప్పవాడు. ఆమేన్. చదవండి ఒకసారి. రెండో నేను చూశాను. వాళ్ళే ఆశ్చర్యపోయారు, ఇదేంటి మా చేతిలో ఉన్న బస్సుబాలుడు అన్ని జిల్లకి యూదులు కూడా పనిచేస్తాడా అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న బాలుడు యొక్క విలువ ఏంటో వారికి తెలియలేదు సహోదరుడా. నీ ఇంట్లో నువ్వెవరో, ఒకవేళ నీకు వాక్యానికి వ్యతిరేకమైన వాళ్ళు నీ ఇంట్లో ఉంటే కనుక నువ్వెవరో కూడా తెలియదు ఈ లోకానికి. నీ ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు. దేవుడే వచ్చి చెప్పాలి అక్కడికి వచ్చి ఎవరో. హల్లెలూయా. ఆ వేలూరులో వచ్చిన ఆయన ఆ సిలిండర్ గ్లాసులు పెట్టుకొని ఆయన ఒక కాలు లేకుండా కుర్చీలో కూర్చుంటే వాళ్ళు అంటున్నారు, ఓ మా ఈయన ఓ మరొక ఎఫ్ఎస్ సంఘానికి వర్తమానికి మాత్రమే ఈయన అంటారు. కానీ సుమియోను చెబుతుంది ఈయన అన్య జనులు. ఓ వాళ్ళకి అర్థం కావట్లా, ఆ ఎత్తుకున్న వాళ్ళకి అర్థం కావట్లా, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి అర్థం కావట్లా, ఆ కుటుంబ యజమాని వాళ్ళకి అర్థం కావట్లా. సంవత్సరాల తరబడి వాళ్ళతో ఉన్నారు వాళ్ళు, కానీ ఎవరు వాళ్ళకేమి సుమియోనులు చెప్పేదాకా అర్థం కావట్లా. అన్య జనులకు వెలుగు. హల్లెలూయా. ఓ వేలూరులో కూర్చున్న ఆ యొక్క వ్యక్తి, ఓ సిలిండర్ గ్లాస్ పెట్టిన ఆ యొక్క వ్యక్తి, ఇదిగో కాలు లేకుండా ఈ లోకానికి కనబడిన ఆ యొక్క వ్యక్తి, ఇదిగో వాక్యానికి వ్యతిరేకమైన వ్యక్తి ఆయన పిలువబడిన ఆ వ్యక్తి ఏమైనాడంటే అన్య జనులకు వెలుగు అయినాడు ఆయన. ఓ మనం పిలుస్తాము నా యజమానుడా నాగా పిలుస్తున్నాం మనం ఆయన చేతులు పట్టుకుని ఈ లోకాన్ని చూపిస్తాము. ఇదిగో ఆయన రక్షణ చూసే వరకు మేము మరణించము, ఈ లోకంలో ఓ సజీవంగా ఉంటాం మేము. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. సుమియోను చెప్పేదాకా వాళ్ళకి అర్థం కాల. మరియకి వాగ్దానం ఉన్నా కూడా ఆయన విలువేంటో తెలియలేదు అక్కడ. మరీ తెలుసు కదా వాగ్దానం ఉందని, తెలుసా లేదా? తెలుసు కదా. క్రిస్ బ్రహ్నాం దగ్గర వాగ్దానం ఉందని బిల్లిపాలకి జోసెఫ్ బ్రహ్నాం తెలియదు బ్రదర్, తెలుసు కదా. ఓ క్రిస్ థామస్ గారికి వాగ్దానం ఉందని వాళ్ళ ఇంట్లో ఉన్నవాడు తెలుసా బ్రదర్, కానీ నువ్వు చెప్పేదాకా తెలియలేదు లోకానికి. ఆయన అన్ని జనులకు వెలుగై ఉన్నాడు. ఓ మీరు తిరస్కరించిన బ్రహ్నాము అన్ని జనులకు వెలుగున్నాడు, మీరు తిరస్కరించిన ఈ యొక్క థామస్ అన్ని జనులకు వెలుగై ఉన్నాడు. ఎందుకంటే ఆ ప్రధాన శబ్దంతో దేవుడి వచ్చును. హల్లెలూయా. ఆ మిత్ర సజీవులమైన వారు ఆ మృతులైన వారు సజీవులుగా లేస్తారు. ఈ 3 కార్యాలు జరగాలి. కాబట్టి జరగడం కోసమే ఆ 12వ అధ్యాయంలో ఆ భవిష్యత్తు పర్లోకం దిగి వచ్చినప్పుడు ఒక పాదం భూమి మీద మరొక పాదము సముద్రం మీద మోపైన సింహం వలె ఆర్పడించి ఆయన చెప్తాడు ఇక ఆలస్యం ఉన్నది కానీ అన్నాడు ఆయన. ఇక సమయం లేదు. ఇక ఎప్పుడైతే 2 పరిచయాలు జరుగుతాయో ఇక ఇలాగరికి సమయం లేదు. ఇక సమయం అయిపోయింది. ఇక సమయం లేదు ఇక. హల్లెలూయా. కాబట్టి ఆ అమెరికాలో కాలు మోపిన పడిన వాడు, ఓ ఇండియాలో కాలు మోపిన వ్యక్తి ఒకే వ్యక్తి అయినాడు ఆయన. ఆయన అన్ని జనులకు వెలిగించేవాడై ఉన్నాడు. ఆయన మందిరంలో ఉన్నాడు, సొలొమోను దేవాలయంలో ఉన్నాడు. సొలొమోను దేవాలయంలో అనేక మంది యాజకులు ఉన్నారు. సొలొమోను దేవాలయంలో అనేక మంది స్త్రీలు, అనేక మంది పురుషులు, అనేక మంది బాలులు ఉన్నారు. కానీ ఒకే ఒక సంభవము సుమియోను ఆకర్షించింది. ఆయన ఎవరంటే అతి దీనత్వములో సామాన్యత ఉన్నాడు ఆయన, ఆర్భాటంగా లేడు ఆయన. హల్లెలూయా. ఈ కాలంలో పంపబడిన వర్తమాన క్రీస్తు థామస్ మరియు క్రీస్తు బ్రహ్నాము సామాన్యంగా ఉన్నారు ఇక్కడ ఈ లోకంలో. తిరస్కరించే విధంగా, తోసివేసే విధంగా ఆ వాళ్ళ మెసేజ్లే కదండి, ఇంకా ఎవరు ఉండుంటారు. హల్లెలూయా. కానీ సుమియోనుకి తెలుసు. కారణం సుమియోను సొంత నిర్ణయం కాదు,
సుమియోను ఆత్మ చేత నడిపించబడుతున్నాడు. అక్కడ ప్రభుకి స్తోత్రం కలగాక. చూడండి, ఈ లోకము ప్రణామం గురించి ఏమైనా అనుకొని, అబద్ధికుడు అనుకుని, ఓ వాక్య వ్యతిరేకి అనుకుని, లేదా సంఘాన్ని తారుమారు చేసేవాడు, సంఘాన్ని తప్పుదో పట్టించాడు అనుకుని, కానీ సియోను తెలుసు ఆయన ఎవరో. ఓ మోషే ఎవరో వాళ్ళందరికీ, మిగతా వాళ్ళందరూ తెలియదు అక్కడ. ఎందుకంటే మోషే ముందుగా ఏం చేశాడు? నేరుగా ఫరో దగ్గరికి వెళ్ళిపోలే. ఎక్కడికి వెళ్ళాడైనా? ఐగుప్తు దేశంలో ఎక్కడెక్కడైతే ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారో వాళ్ళ మధ్యకి వెళ్ళి ఆయన రాత్రికాల సమయంలో వాళ్ళతో మాట్లాడి రహస్యంగా వాళ్ళతో మంత్రాలు చేసి, అయ్యా నేను దేవుని చేత పంపడిన వర్తమానికండి, దేవుడు మీకు విడుదల ఇచ్చాడు, ఇదిగో ఆయన పదవి దిగి వచ్చి మాట్లాడుతున్నాడు. ఎప్పుడు ఏ సమయంలో వెళ్ళాడు మీటింగ్లు అక్కడ? అర్ధరాత్రి సమయంలో మీటింగ్లు పెట్టాడు అక్కడ. హల్లెలూయా. అర్ధరాత్రి సమయంలో మీటింగ్లు పెట్టి సాయంకాల సమయంలో పదవ కనపడి దేవుడి గురించి మాట్లాడుతున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన పెట్టిన మీటింగ్ అర్ధరాత్రి, ఆయన మాట్లాడే దేవుడు పొదలో కనపడ్డాడు దేవుడు. పొదనగా అన్యుడు, దాంట్లో ఎవరు వచ్చారు? దేవుడు వచ్చాడు. అర్ధరాత్రి సమయంలో మీటింగ్లు పెట్టి చెప్తున్నాడు, అయ్యా మీకు విడుదల వచ్చేసింది, దేవుడు మిమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నాడు అని ఆయన చెప్తున్నాడు. వాళ్ళందరూ కూడా మోషే యొక్క వర్తమానం నమ్మారు వాళ్ళందరూ కూడా. కానీ వారు మధ్యలోనే రాలిపోయారు. కారణం ఏంటంటే పూర్తిగా వాళ్ళు వెంబడించలేకపోయారు. కానీ ఇద్దరు మాత్రం పూర్తిగా ఎరిగి ఉన్నారు. మోషే ఎవరో వాళ్ళు ఎరిగి ఉన్నారు. హల్లెలూయా. మిగతా వాళ్ళందరూ రాలిపోయారు, కానీ యెహోషువ కాలేబులు మాత్రము ఆయనతో నిలిచిన్నారు అక్కడ. కాబట్టి మిగతా వాళ్ళకి అర్థం కాల మోషే ఎవరో. వీళ్ళకి అర్థమైంది. మిగతా వాళ్ళు వచ్చి చెడ్డ సమాచారం తెచ్చారు. 40 రోజులు తిరిగి, మనం వాళ్ళని జయించలేము అని బలహీనపరిచారు సంఘాన్ని. కానీ యెహోషువ కాలేబులు అంటున్నారు, మనం ఖచ్చితంగా జయిస్తాము. కారణము నిలబడిన వాడు వర్తమానికుడు, ఆ వర్తమానికుడితో మాట్లాడిన వాడు బలమైన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈనాడు సంఘాన్ని బలహీనపరుస్తున్నారు. సంఘం సరిపోద్దండి, శ్రమలోంచి వెళ్ళిపోద్దండి. సంఘం శ్రమలోంచి వెళ్ళొద్దా? బ్రదర్? పెళ్లి చేసుకోబోయే పెళ్లి కుమార్తె కొట్టి పెళ్లి చేసుకుంటాడా? పెళ్లి చేసుకోబోయే పెళ్లి కుమారుడు, అయ్యా పెళ్లి కుమార్తె ఏడంది అని చెప్పి కర్ర తీసుకెళ్ళి డబా బాది ఇప్పుడు పెళ్లి కుమార్తె తీసుకొని పెళ్లి చేసుకుంటాడా? జరుగుతుందా బ్రదర్? ఏం చేస్తాడు? ఇంకైనా ఏం చేస్తాడు? పెళ్లి కుమార్తె కోసము పెర్ఫ్యూమ్స్, జోకాలు, ఆభరణాలు, ఆమె అందంగా కనపడడానికి ఏమేమి కావాలో అవన్నీ టాయిలెట్ బాక్స్ లో పెట్టి ఏం చేస్తాడు? ఇదిగో నేను నీకు పంపిస్తున్నాను, ఇవన్నీ రెడీ చేసి తగిలించుకొని రెడీ చేసి అందంగా బయలుదేరరా. అంతేకాకుండా నేను నీ కోసం పల్లకి పంపిస్తాను, నడిచి రావద్దు, నీ కాలు కందిపోద్ది. పెళ్లి కూతురికి ఏం చేస్తారు కదా? కారు ఉంటేనే, ఈరోజు పెళ్లి కూతురికి కారు ఉంటేనే వస్తుంది కదా. మా పెళ్లికి కూడా మనం ఎంత సెంటర్ నుంచి మన ఇంటికి ఎంత దూరం అండి? 1/2 కిలోమీటర్ కూడా ఎక్కడ సెంటర్ లో ఉంది ఇల్లు. పెరిశెడ్ల సెంటర్ లో ఉంది, మన ఇల్లు ఏమో బస్ స్టాండ్ కాడ ఉంది. కారు ఉంటే తప్ప మేము రాము. కానీ ఇక్కడే కదా వచ్చేస్తారు మనం అనుకున్నాం. కారు ఉంటే తప్ప మేము రామంటే అప్పుడు ఏదో కారు వెళ్తుంది, బాబు ఒక 5 నిమిషాలు ఇటు దింపిరావా, అక్కడ డబ్బులు 200 ఇచ్చి అక్కడ నుంచి ఇటు వచ్చి దింపి వెళ్ళిపోయాడు ఆయన. నిజమే బ్రదర్. పెళ్లి కుమార్తె ఖాళీగా నడుచుకుంటూ రాదు. అందుకోసం సొలొమోను చెప్తాడు, ఇదిగో సొలొమోను పల్లకి వస్తున్నది, సొలొమోను పల్లకి పెళ్లి కుమార్తె ఉంది. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు నిన్ను ఖాళీగా తీసుకుని రావట్లే, పల్లకి మీద కూర్చోబెట్టి తీసుకొస్తున్నాడు ఆయన. నిన్ను కొట్టి శ్రమల్లో నిన్ను అప్పగించి, శిక్షకు నిన్ను అప్పగించి ఆయన వధువుగా నేను స్వీకరించట్లేదు. ఆయన నీ యొక్క శిక్షను, దోష శిక్షను ముందుగానే ఆయన భరించాడు ఆయన. అందుకోసం ఏంటంటే మీకాయలో నీ శిక్ష రద్దు చేయబడింది, కొట్టివేయబడింది. సియోను నీ దోష శిక్ష సమాప్తం అయిపోయింది. ఇక నీకు శిక్ష లేదు, శ్రమలు లేవు. శ్రమలోంచి వెళ్ళ నువ్వు మరణము లేకుండా నువ్వు ఎత్తపడతావు. మనం ఆవేశం చెప్పట్లా, దేవుని యొక్క ఆత్మవశంతో చెప్తున్నాం మనం ఈ లోకానికి. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మతో మనం నడిపించబడుతున్నాం కాబట్టి ఈ లోక కార్యాలకి మనం దూరంగా ఉన్నాము. లంచాలకు దూరంగా ఉన్నాము, వ్యభిచారాలకు దూరంగా ఉన్నాము, అబద్ధాలకు దూరంగా ఉన్నాము, వ్యాపారాలకు దూరంగా ఉన్నాము, లంచగొండి వ్యాపారాలకు మనం దూరంగా ఉన్నాము. ఈ లోక సంబంధమైన ప్రతి అపవిత్రమైన కార్యానికి మనము వెలుపలగా ఉన్నాము. వాక్యం ఎప్పుడైతే లోపలికి వచ్చిందో అప్పుడు వచ్చాం మనం అక్కడికి. హల్లెలూయా. సుమియోను నీ రాజు దేవాలయంలోకి వచ్చేసాడు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నాదా ఇప్పుడు నన్ను పోనిస్తున్నావా? చెప్పాలి మీరు ఇప్పుడు, ప్రభువా మాకు ఎత్తబాటుని ఇస్తున్నావా? మా యొక్క రక్షణను మేము చూసాము, అన్యజనులకు రక్షణ మేము చూసాము, మా సజీవమైన దేవుని మేము చూసాము ఇక్కడ. హల్లెలూయా. సుమియోను గొప్పగా సొలొమోను దేవాలయంలో ఆయన పరిచయం చేస్తున్నాడు తల్లిదండ్రులకు కూడా. హల్లెలూయా. కాబట్టి ఈనాడు సియోను
ఈ యొక్క లోకానికి ఆయన ఎవరో పరిచయం చేస్తోంది. వాళ్ళ ఇంటిలో ఉన్న వాళ్ళకి కూడా మనమే చెప్తా ఉన్నాం, ఆయన ఎవరండి బ్రదర్? మీరు అనుకుంటున్నారు ఆయన చాలా దీనమైన వాడని, కానీ ఆయన ఎలోహిం అయి ఉన్నాడు. ఆయన ఎలోహిం వాడుకున్న శరీరం అయింది ఆయన. హల్లెలూయా. అన్న చూడండి, 84 సంవత్సరాల వృద్ధ స్త్రీ. ఆమె 7 సంవత్సరాలు మాత్రమే ఆమె భర్త ఉంది. ఆ భర్త చనిపోయిన తర్వాత ఆమె వచ్చింది అక్కడికి, మందిరంలోకి వచ్చి కూర్చుంది ఆమె. మిగతా ఏ ఆలోచన లేదు ఆమెకి. యవ్వన కాలంలో పెళ్ళయింది, 7 సంవత్సరాలకే భర్త చనిపోయాడు. ఇక మళ్ళా లోకంలోకి వెళ్ళలేదు ఆవిడ. వచ్చి దేవుని మందిరంలో కూర్చుంది. ఆమెకు వాగ్దానం ఉంది. హల్లెలూయా. ఆమె కళ్ళు మసకైపోయింది. మెస్సేజ్ ఎవరో ఆమెకు తెలియదు. అసలు లోకం వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఆమెకి కనపట్లేదు. అక్కడ ఆ తడుగుతూ తిరుగుతూ ఉంది. అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంది. వెంటనే ఆత్మ చెప్తా ఉంది, అన్నా లే. కణంగా చెప్తున్నారు అక్కడ. ఆమె దృష్టి మందగించింది కాబట్టి ఆ లైన్ లో ఆయన ఎక్కడున్నాడో కూడా ఆమె తెలియదు. ఆ లైన్ లో ఎక్కడున్నాడో కూడా తెలియదు. ఆమె ఆత్మ చేత నడిపించబడతా ఉంది. ఆమె ఆ లైన్ లో ఎక్కడో గెంటి వేయబడి అందరికి మధ్యలో ఒక్కతే నిలబడిన ఆ 18 సంవత్సరాల లోపు యవ్వన బాలిక చేతిలో ఉన్నటువంటి ఆ శిశువు దగ్గరికి వెళ్ళింది. ఆమె కూడా అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఆమె చెప్తా చూడండి, ఒకసారి ఆ మాట చూడండి అక్కడ కింద. 38 38. చాలు. ఏం మాట్లాడుతున్నామే? ఏంటి మరి వాళ్ళ చీరలు బాగున్నాయా? మరి నాకు 2 జతల చీరలు కొనుక్కుందామా? గుళ్ళో కూర్చొని చీరలు కూడా ఏమైనా అడిగిందామండి అన్న? లేకపోతే ఇంకేదైనా మరి ఇంకేదైనా వ్యాపారం గురించి మాట్లాడిందా? ఏం మాట్లాడుతుంది ఇక్కడేమే? ఏదైతే ఆమె కన్నులు బాహ్య సంబంధమైన కన్నులు కాదు, అంతరంగ సంబంధమైనటువంటి కన్నులు. అన్న అనగా అర్థం ఏంటి అంటే కృప, దయ అని అర్థము. ఆమె తన యొక్క బాహ్య సంబంధమైన కన్నులు మూసుకుపోయినాయి, కానీ ఆమె అంతరంగ సంబంధమైన కన్నులు తెరవబడ్డాయి. అక్కడ లైన్ లో ఒంటరిగా ఉన్నటువంటి ఆ బాలుడి దగ్గరికి వెళ్ళిపోయింది. అక్కడ నుంచింది, ఆయన చూసింది. అంతేకాకుండా వచ్చి అక్కడ అనేక మందితో మాట్లాడుతుంది. ఏమంటే ఆయన ఈ లోకానికి విమోచన ఎలా ఇవ్వబోతున్నాడో ఆ విషయాలు మాట్లాడుతుంది. వచ్చి వాక్యం మాట్లాడుతున్నాను. అందరికి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏం చెప్తుంది? ఎవరి గురించి? అప్పుడు ఆయన వయసు ఎంత? ఏం బ్రదర్, ఎలాంటి ప్రత్యక్ష కలిగిన ప్రజల మధ్యలో మనం ఉన్నామండి. మన పితరులు ఎలాంటి ప్రత్యక్ష కలిగిన వాడు, ఎలాంటి సాక్ష్యాన్ని పొందినవారు మన పితరులు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరులు, ఈ యొక్క రాత్రికాల సమయంలో నేను ముగిస్తాను. ఈ రాత్రికాల సమయంలో మన సహోదరి సుశీల సిస్టరు, అదేవిధంగా మరి సుధీరు, వారి యొక్క కుటుంబంలో ఫోటో పెట్టారు. ఇక్కడ బ్రహ్మ ఫోటో. వచ్చినప్పుడు అందరూ అడగొచ్చు, ఎవరి ఫోటో ఏంటి? తరపున అగ్నిస్తమం ఏంటని చరిత్ర వాళ్ళు ఏమని అనుకోని, కానీ మీరు మాత్రం ఆయన ఎవరో ఖచ్చితంగా ఎరిగి ఉండాలి. సుమియోన్లాగా ఎరిగి ఉండాలి. సుమియోన్లాగా వారి తల్లిదండ్రులకే సుమియోను వర్తమానం చెప్పాడు, నీ యొక్క శిశువు అన్ని జనులకు వెలుగుగా, ఇజ్రాయేలుకి రక్షణగా ఉండబోతున్నాడు ఆయన. కాబట్టి ఆయన ఎవరో మరి ఈ ప్రాంతానికి మీరు చెప్పాలి, సాక్షులుగా మీరు ఉండాలి. మిగతా వాళ్ళందరూ ఏమని అనుకుని ఆయన గురించి, లోకము బ్రహ్మ గురించి ఏ రకంగా తిట్టని, కానీ సియోను సంఘము ఆయన ఏమనుకుంటున్నది ప్రభువుకి కావాల్సింది. నువ్వేమనుకుంటున్నావు, ఎలా ఆయన పట్టుకుంటున్నావు, ఎలా నువ్వు ఆయన వెంబడిస్తున్నావో అదే ప్రభువుకి అవసరమైంది. ఈ రాత్రికాల సమయంలో ఆ యొక్క మాట కోసమే ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ పేతురు ఏం చెప్తాడని ప్రభు ఎదురు చూశాడు. వెంటనే పేతురు అన్నాడు, నీవు దేవుని కుమారుడైన క్రీస్తువి. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నీకు రక్త మాంసాలు బయలుపరచలేదు. హల్లెలూయా. బ్రహ్మ ఎవరో నీకు ఎరిగి ఉండాలంటే ఈ లోకంలో ఉన్న రక్త మాంసాలు నీకు బయలుపరచవు. బ్రహ్మ ఎవరో నీకు తెలియాలంటే పరిశుద్ధాత్మ నీకు దాన్ని బయలుపరచాలి. మిగతా వాళ్ళందరూ ఏమని అనుకోని, నువ్వేమనుకుంటున్నావు బ్రహ్మ గురించి? నేను అనుకుంటున్నాను ఆయన ఎలోహిం, ఆయన క్రీస్తు, అన్య జనులకు వెలుగుగా పంపబడిన క్రీస్తు అయి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆ యొక్క సుమియోను ఏ విధంగా అయితే ఆయన చూసిన తర్వాత లోకాన్ని విడిచాడు, ఇప్పుడు మనము ఆయన చూసి మనం కూడా ఈ లోకాన్ని విడిచి మరణము లేకుండా మనము ఈ లోకానికి వెళ్ళిపోతున్నాం మనం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి బ్రహ్మను గురించి మీరు సాక్షులుగా ఉండండి. ఆ బ్రహ్మ అనగా ఎవరో కాదు, యెహోవా యేసుక్రీస్తు గాను, క్రీస్తు బ్రహ్మ గాను. ఆయనే మరల రెండోసారి పరిచర్యలో మరి సముద్రం మీద మోపిన ఆ పాదం వలె ఇండియాలో థామస్ ఆయన మరి పాదాన్ని మోపి సింహం వలె ఆర్పాటించినప్పుడు ఉరుముల యొక్క రహస్యం బయటకు వచ్చింది. ఆయన అంటున్నాడు, ఇక ఆలస్యమో లేదు. ఇంక చాలా విషయాలు నేను చెప్దాం అనుకున్నా ప్రజెంట్ జరిగే సందర్భాల గురించి. రీసెంట్ గా మీరు అందరూ నేను గ్రూప్ లో పెట్టా, మీరు కూడా చూసే ఉంటారు. 2200 మంది ఇజ్రాయెల్ ప్రజలు ఎక్కడికి వెళ్ళారు? సొలొమోను దేవాలయం లోపలికి వెళ్ళి ప్రార్థన చేశారు నిన్న. సంఘానికి ఇది ఎంత విజయమో చూడండి. వాళ్ళకి కాదు విజయము,
వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు ఆ ఇజ్రాయెల్ చాలా మంది ఆ పోస్టులు పెట్టారు. మీరు చూడండి, ఇజ్రాయెల్ పోస్ట్ అనే దాంట్లో మీరు చూడండి, ఇంగ్లీష్ లో వాళ్ళు చాలా చక్కగా పెట్టారు, ఇది ఇజ్రాయెల్ చాలా విజయము, వాళ్ళకి కాదు విజయము, పెళ్లి కుమార్తెకి విజయం ఇది. ఎందుకంటే సొలొమోను దేవాలయంలో వాళ్ళు ప్రార్థన మొదలు పెట్టారంటే అర్థం ఏంటంటే వాళ్ళు మందిరాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకుంటున్నారు అర్థం అక్కడ. దానికంటే ముందు ఇక్కడ సంఘం ఏమైపోవాలి, వెళ్ళిపోవాలి. వాక్యాన్ని ఎవరైతే కంటితో చూశారో వారి లోకంలోకి ఉండరు. వాళ్ళు ఏమైపోతారు, సమయంలాగా వెళ్ళిపోబోతున్నారు బ్రదర్. చాలా దగ్గరగా జరుగుతున్నాయి అన్ని కూడా. కాబట్టి మెలకు కలిగి ఉండండి. చూడండి, ఇజ్రాయెల్ మీద యుద్ధం చేస్తామని చెప్పి వాళ్ళు మన పండగ చేశారు. వాళ్ళు విలాప పండగ, విలాపాల పండగ మన ఇజ్రాయెల్ పండగ చేశారు నిన్న. ఏ పండగ ఎందుకు చేశారంటే నెబుకద్నెజర్ మన దేవాలయాన్ని కూల్చాడు అక్కడ. అదే నిన్న చేసిన రోజే, నిన్న డేట్ లోనే ఫస్ట్ దేవాలయం కూల్చివేశాడు. మరలా కోఇన్సిడెంట్ గా రెండవ దేవాలయం కూడా క్రీస్తు శకం 70లో టైటస్ చక్రవర్తి కూడా సేమ్ అదే డేట్ లో అదే రోజున రెండో దేవాలయాన్ని కూల్చేది. మొదటి దేవాలయము రెండో దేవాలయము ఒకే రోజున ఒకే డేట్ లో కూల్చేశారు. కాబట్టి దానికి సూచనగా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ రోజున ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వాళ్ళు విలాప వాక్యాలు చదువుతారు. వాళ్ళు ఇర్మియా యొక్క విలాప వాక్యాలు చదువుతుంటారు. ఈ విలాప వాక్యాలు చదువుకుంటూ వాళ్ళు ఏం చేశారంటే మిగతా అన్ని సంవత్సరాల్లో వాళ్ళు వాళ్ళ గృహాల్లోనే వాళ్ళ దేశంలోనే ఉండి వాళ్ళు ఆ బాధను వెలుపుచ్చేవాళ్ళు. కానీ నిన్న మాత్రం వాళ్ళు ఏం చేశారంటే ప్రార్థన చేయడానికి తోసుకుంటూ వెళ్ళిపోయి ఆ బాంబులకి తుపాకులకి దేనికి కూడా భయపడకుండా తోసుకుంటూ లోపలికి వెళ్ళిపోయి ఆ యొక్క టెంపుల్ మౌంట్ లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేశారు, మోకరించి ప్రార్థన చేశారు. వాళ్ళు అక్కడ అంటే ఇజ్రాయెల్ ఏమవుతుంది, తన స్థానాన్ని తీసుకుంటుంది. వాళ్ళు ముందే చెప్పారు, వాళ్ళు అదే రోజున ఖచ్చితంగా ప్రార్థనలు చేస్తారు. ఇరాన్ హెచ్చరించిందని మేము ఆ రోజున యుద్ధం చేస్తాము, ఖచ్చితంగా 2 గంటలకు మేము బాంబులు వేస్తామని చెప్పి ఇరాన్ హెచ్చరించింది. వాళ్ళు చాలా ట్రై చేశారు, అన్ని రెడీ చేసుకున్నారు బాంబులు వేయడానికి. కానీ వాళ్ళు బాంబు వేయలేపారు. తీరా ఎందుకు బాంబు వేయలేపారని చూస్తే ఇరాను, టర్కీ, లెబనాను ఈ ప్రాంతంలో ఏమొచ్చిందంట, కరెక్ట్ గా భూకంపం వచ్చింది. ఇజ్రాయెల్ మీద బాంబు వేద్దాం అనుకున్నారు. వాళ్ళకి ప్రార్థన చేయాలి, దేవుని చిత్తం అది. మిగతా వాళ్ళు ఎన్ని ప్లాన్లు వేసినా కూడా జరగదు బ్రదర్, ఏమవుతుంది అక్కడ. ఎందుకంటే దేవుడు ఇజ్రాయెల్ పక్షంలో నిలబడబోతున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి మెలకు కలిగి ఉండండి. దేవుడు ఇజ్రాయెల్ పక్షంలో ఉండబోతున్నాడు. అర్థం ఏంటంటే వధువు తన స్థానం తీసుకుని అంతరిక్షంలోకి వెళ్ళిపోబోతుంది, అదృశ్యమైపోతుంది. ఆమె అక్షయతని ఆమె ధరించుకోబోతుంది. చూడండి, భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయి. ఏఐ, మీ ఫోన్లోకి వచ్చిన ఏఐ కాదు, రహస్యంగా 30 ఏళ్ళుగా అమెరికాలో ఈ ఏఐ అనేది నడుపుతున్నారట. అంటే అది జరగదు, కానీ వాళ్ళు భయపడుతున్నారు. ఒక అతను చాలా భయపడుతూ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఏమంటే అమెరికాలో సీక్రెట్ గా అమెరికా ప్రభుత్వ కాకుండా అమెరికాలో ఉన్నటువంటి బిల్ గేట్స్, ఎలన్ మాస్క్, ఇంకా ఎవరైతే అలాంటి తరహాలో ఉన్న డబ్బున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రపంచంలో 70% కొనగల ధనవంతులు అమెరికాలో ఉన్నారు. వాళ్ళు రహస్యంగా జరిపేదే ఈ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వాళ్ళు ఏం చేస్తారు, మన ఫోన్ లో ఉన్న ఇది కాదు ఏఐ. వాళ్ళు చేసేది ఏంటంటే ప్రపంచంలో ఉన్న దీని ఓన్ వరల్డ్ రిలీజియన్, ఒకే మతము ఒకే పరిపాలన కింద తీసుకురావాలన్నది వాళ్ళ యొక్క సిద్ధాంతము. దానికి గుర్తుగానే ఒక పిరమిడ్ సింబల్ వాళ్ళు ఎంచుకున్నారు. దేవుడు పిరమిడ్ కి సంఘాన్ని రూపిస్తే ఎప్పుడైతే సాతాను సంఘం యొక్క రూపాన్ని చూసిందో వాడేం చేశాడు, కాపీ కొట్టాడు. ఇప్పుడు వన్ వరల్డ్ రిలీజియన్ కి సింబల్ ఏంటి, ఇప్పుడు పిరమిడ్, దాంట్లో కన్ను, వాడి సింబల్. ఇప్పుడు ఈ యొక్క ఎలన్ మాస్క్, ఈ యొక్క అమెరికాలో ఉన్న సంపన్నులు అందరూ కలిసి ఏఐని సృష్టిస్తూ ఉన్నారు. దరిదాపుగా 30 ఏళ్ల నుంచి ఈ యొక్క ప్రాజెక్ట్ నడుస్తూ ఉంది. దీంట్లో కొంతమందిని ఆ యొక్క పనిచేసే సాఫ్ట్వేర్ లో ఉన్న వాళ్ళు కొంతమందిని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారని చెప్తున్నారు. ఒక అతను చెప్తున్నాడు, నా మైండ్ అసలు నా మైండ్ కాదు, నా మైండ్ పూర్తిగా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. నేను మనసులో ఏం మాట్లాడుకోకుండా ఆలోచించినా సరే వాళ్ళు అక్కడ దాన్ని తెలిసేసుకుంటున్నారు. నాకు ఆ మైక్రో చిప్ లాగా ఉన్నాయి, నా మైండ్ లోకి అవి ఎక్కించేశారు వాళ్ళు. అది నా మైండ్ లోకి వచ్చేసి నేను ఏం ఆలోచిస్తున్నారో వాళ్ళకి తెలిసిపోతుంది అక్కడ. వాళ్ళు వెంటనే నేను ఆలోచించేది మళ్ళీ తిరిగి నాకు మెసేజ్ పెడుతున్నారు వాళ్ళు. నేనేం భయం వేస్తుంది నాకు, అది ఇండియాలో కూడా జరుగుతుంది. దీన్ని తెలుసుకొని చైనా, అమెరికాలో వాడి యాప్లన్నీ వాడు బ్యాన్ చేశారు. దీన్ని చేసే మనం కూడా ఇండియాలో ఆ యాప్లన్నీ బ్యాన్ చేయకపోతే మన ఇండియాలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు. ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిన్ను పూర్తిగా వాళ్ళు లోపరుచుకుంటారు. పూర్తిగా ఇది ఆల్రెడీ జరిగిపోయింది. చూసారా, మీరు వీడియోలో చూసి ఉంటారు. మరొక 15 ఏళ్లలో దేవుడితో పని లేదు అని పెట్టే టైటిల్ చూసుంటారు మీరు కదా. ఎందుకంటే పరిపూర్ణంగా ఆ ఏఐ 15 ఏళ్లలో పరిపూర్ణంగా స్వాధీనంకి వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రపంచాన్ని ఏ విధంగా అయితే వాళ్ళు గుప్పిట్లో తీసుకోబోతున్నారో అలాగే ప్రపంచంలో ఉన్న మనుషుల యొక్క తలంపులు కూడా వాళ్ళు
గుప్పట్లో తీసుకోవడం ప్రయత్నం చేస్తున్నారు. అమెరికాలో జరిగింది అది. మరో 15 ఏళ్లలో ఆ ప్రాజెక్ట్ పూర్తయిపోతుంది దరిదాపుగా. అప్పుడు ప్రపంచాన్ని వాళ్ళు ఏలుబడి చేస్తారు. ఈ దానికి వెనక అమెరికా గవర్నమెంట్ వెనక వీళ్ళందరూ కూడా కలిసి చేస్తా ఉన్నారు. అది జరుగుతుంది. దానికి నేనే ఎవిడెన్స్ అని ఒక ఆయన ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. ఐ డ్రీమ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో నన్ను ఇంటర్వ్యూ ఇచ్చారు. దాన్ని పిచ్చోళ్ళు అని చెప్పి అన్నారు వాళ్ళు. కానీ నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే, బ్రెనహాం గారు తనకి దర్శనం ఒకటి మిగిలింది అమెరికా మీద. బాంబే అసలు ఏం చేస్తుంది అమెరికా? మెస్సియాని తిరస్కరించేస్తే బాంబే చేస్తాడు దేవుడు ఏడే? ఎందుకంటే అక్కడ ఎవరైతే తిరస్కరించారో కప్పిన కొరాజీనా బెస్సాయిదా మీద తీర్పిచ్చాడు ఆయన. ఇప్పుడు లాస్ ఏంజల్స్ కాలిఫోర్నియా మీద ఆయన తీర్పిస్తున్నాడు ఆయన. మరి దేశాన్ని మొత్తానికి ఎందుకు బాంబేస్తున్నాడు ఆయన? ఎప్పటి నుంచో మిలియన్ల కొద్ది ప్రశ్న నా మైండ్ లో ఉండేది. కానీ ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, ఓన్ బోల్డ్ రిలీజియన్, దేవుడు పరిపాలించబోతున్నాడు వేయంలో. దేవుడు చేయాలి దాన్ని, దేవుడే పరిపాలించాలి. దేవుడే నీతి న్యాయం ఎలా ఉంటావో ఆయన స్వాధీనం చేసుకోవాలి. కానీ దానికి బదులుగా ఈ యొక్క అమెరికాలో ఏం చేస్తున్నారు వీళ్ళు? అతి త్వరలో వాళ్ళు అన్నారు ఆ ప్రాజెక్ట్ పూర్తయిపోద్ది, మొత్తం స్వాధీనం చేసుకుంటారు. వన్ వరల్డ్ రిలీజన్, వన్ కరెన్సీ, వన్ వరల్డ్, ఒకే రాజు మొత్తం వచ్చేస్తుంది. ఆ ఒకే ఒక నిజమే, కరెక్ట్ వాళ్ళు చెప్పేది, ఒకే ఒక యాంటీ క్రిస్ట్ రాబోతున్నాడు. అవునా? కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? దేవుడే మనుషుల్ని పరిపాలించాలి. ఆయన తన బిడ్డల్ని ఎవరి యొక్క బానిసల్లో ఉంచడానికి ఆయన ఇష్టపడలేదు. ఆయన స్వతంత్రంగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు ఆయన. కాబట్టి అమెరికా యొక్క కుట్ర ద్వారా, వాళ్ళు చేసే ఈ యొక్క ప్రయోగాల ద్వారా ఈ ప్రపంచానికి విపత్తును తీసుకుని రావడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు చేసిన ప్రయోగాలను మొత్తాన్ని కూడా దేవుడు ఏం చేశాడంటే రష్యా బాంబుతో దాన్ని నాశనం చేస్తున్నాడు ఆయన. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొత్తం అక్కడ నాశనం కాబోతుంది. వాళ్ళు చెప్తున్నారు కదా, యూట్యూబ్ లో మీరు చూసే ఉంటారు రీసెంట్ గా. లేదా చూడండి, యూట్యూబ్ లో 15 సంవత్సరాలతో దేవుడితో మనకు పని లేదు, ఇక మనమే మొత్తం చెప్తున్నారు వాళ్ళు. కారణం ఏంటంటే అలాంటి టెక్నాలజీని వాళ్ళు తీసుకొస్తున్నారు. కాబట్టి ఆ టెక్నాలజీ మొత్తం నాశనం అవడానికి రష్యా బాంబు లేచి అమెరికా మీద పడబోతుంది. వాటి సహోదరులరా, మరి మెలకువ కలిగి ఉండండి. సమయం అయిపోయింది. సిమియోను దేవాలయంలో ఉన్నాడు, మెస్సియా దేవాలయంలో ఉన్నాడు. హల్లెలూయా. మరణము లేకుండా ఎత్తబడే సమయంలో నీవు ఉన్నావు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఇజ్రాయెల్ జరగబోయే రక్షణ 1,44,000 మందికి వర్తమానము ఇక్కడ నువ్వు చెప్తున్నావు. నువ్వేం చెప్తున్నావు? మేము పాడే పాటే వాళ్ళు పాడతారని చెప్తున్నావు. కారణం ఏంటంటే నీవు సిమియోనై ఉన్నావు, దేవుని ఆత్మచేత నడిపించబడుతూ ఉన్నావు నీవు. హల్లెలూయా. కాబట్టి ఈ గ్రాతకాల సమయంలో మనల్ని ప్రత్యేకంగా ఆహ్వానించిన సహోదరి సుశీల సిస్టరు, తన యొక్క కుటుంబము మరి దేవుడు దీవించాలని. మరి బ్రెనహాం ఎవరో ఈ లోకానికి తెలియపోయినా వాళ్ళకి దేవుడికి అవసరం లేదు. కానీ ఈ కుటుంబము బ్రెనహాం ఎవరో పూర్తిగా ఎరిగి ఉండాలి. ఆయన స్థానం ఏంటో తెలిసి ఉండాలి. పరిపూర్ణంగా బిడ్డలు, మరి భార్యాభర్తల కుటుంబం అంతా కూడా బ్రెనహాంని ఎరిగి ఉండాలి. వారు ఆ విధంగా ఎరిగి ఉన్నప్పుడు అది లోక సంబంధమైన ప్రత్యక్షత కాదు, పరలోక సంబంధమైన అది ప్రత్యక్షతగా ఉంటుంది. కాబట్టి ఈ కుటుంబం ఆ విధంగా పరలోక సంబంధం ప్రత్యక్షతో ఈ గడికి సంబంధించిన వాక్యాన్ని ఎరిగి ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా దూర ప్రాంతంలో ఉన్న తన యొక్క అత్తగారికి కూడా మరి దేవుడి చిత్తమైతే ఒక మంచి ఆరోగ్యం దేవుడికి ఇవ్వాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడి చిన్న మాట దీవించిన గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో సహోదరుడు రమేష్ పెదరావు, మరి సతీష్ పెదరావు సార్ ఉన్నారు. చిన్నగా క్లుప్తంగా ప్రార్థన చేయండి. బలహీనంగా ఉన్న ఒకరి కోసం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ముగింపు ప్రార్థన మన మధ్యలో చేరేది చేస్తారు. తెలుసుకోవడానికి ఒక చక్కని మార్గాన్ని ఆ మనసులో నడిపించి ద్వారా ఆరోగ్యం ఏ విధంగా అయితే మరణం లేకుండా ఏ విధంగా ఎత్తబడ్డాడు, ఇప్పుడు సంఘం కూడా ఆ మరణం లేని స్థానాన్ని పొందుకొని స్థానాన్ని పొందుకొని మరణాన్ని రుచి చూడకుండా ఎత్తబడే స్థితికి వచ్చున్నది. ఆనోకు ఎంత నీతిమంతుడిగా ఉన్నాడు, లోకాన్ని ఏ విధంగా జయించాడు, మరి తన పితరుడైన తన తాతైన ఆదాము చెప్పిన ఆ విషయాలన్నీ ఏ విధంగా తెలుసుకొని ఆయన తాను సిద్ధపరచుకొని దేవుని పక్షాన్ని నడిచి ఎత్తబడ్డాడు. మృదువైన మనం కూడా క్రీస్తు చెప్పిన ప్రతిదీ ఆరోగ్య పరిణామాలు తీసుకుని మరి ఆ విధంగా మనం పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధతను పొందుకొని ఎత్తబడి
సహాయం రావాలని సోదరుడు చెప్పిన వర్తమానాన్ని బట్టి సోదరుడు చెప్పినట్టుగా మరి మరి క్రీస్తు ప్రణామే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. మరి అనే వర్తమానం మరి చెప్పినట్లుగా మీరు ఏ రాజున ఏ దేవతలు అయితే ఆ దేవతలను ఆరాధించుకోండి, ఏ విగ్రహాలు అయితే ఆ విగ్రహాలను ఆరాధించుకోండి, ఏ బయలుదేవతల మీద ఆ బయలుదేవతలు ఆరాధించుకోండి. నేను నా కుటుంబం అయితే మా ప్రభు క్రీస్తు యెహోవాను మాత్రమే మేము ఆరాధిస్తామని చెప్పారు ప్రభు. మరి ఈనాడు ఈ రాత్రి సమయంలో మా ప్రసిద్ధమైన సహోదరి మరి క్రీస్తు ప్రణామం ఈ కాలానికి దేవుడే అన్నాడు. ఆయనే నిత్యము 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 ఉంటే వెయ్యలు పరిపాలించే దేవుడు, ఆయనే విపూర్ణమైన విమోచన తీసుకొచ్చిన దేవుడిని జరిగి ఈ ప్రాంతంలో ఎవరు అందరూ నిందించిన, అవమానించిన, గేలు పరిహాసం చేసిన సోదరి దానికి కట్టుబడి ఆమె బలహీనతలో ఉన్న నీ మందిరానికి వచ్చే విషయంలో సాధారణ వెలుగులు చేసిన నీ వాక్పక్షాన్ని నిలబడి విశ్వాసాన్ని ఆమె కుటుంబాన్ని భర్త విషయంలోను అర్థ విషయంలోనూ మరి ప్రార్థన మరి వినియోగాలు దాన్ని సఫలపరిచి ప్రార్థించండి. ఆయన ప్రాంతాల నుంచి ప్రభావ సోదరు బలపరచడానికి మరి మా మధ్యకి వచ్చి నువ్వు ఐక్యత పొందుతున్నా ఐక్యతను పొందుకోవడానికి సోదరుల ప్రేమను మరి మరి అనుభవించడానికి మరి మార్గాన్ని ఈ కోడికను జరిపించే మరి ప్రతిదీ చిత్తానుసారంగా జరిగించి ఆ ద్వారా మీరే తీసుకుంటుంది. 15 సోదరులు అందరినీ మీరు మరి పరిపూర్ణమైన విశ్వాసం ద్వారా సమస్తాన్ని జయించే పరిపూర్ణ విశ్వాసాలకు చెప్పిన అవసరతలు మీరు దేవానికి మనసులో ఏదైతే ఉందో ఎవరి గురించి అయితే ఆయన ప్రార్థన దాన్ని సఫలపరిచే దేవుడా నీకు ఆ మధ్యలో కదలంటూ మా ఆజ్ఞాలని తీరుస్తూ దోషారామన కొట్టివేసి మాకు పరిపూర్ణమైన విడుదల నుంచి మమ్మల్ని ఆ గొప్ప పెళ్లి విందులు తగ్గించుకోవడం దేవుడా కలిగించి అందరి ద్వారా బలహీనంగా సోదరి బిడ్డల విషయంలో కూడా ఉపయోగించి మీరే మైండ్ తెచ్చుకునే విధంగా పంపించి చిన్న బిడ్డలు మరి యవన కాలంలో గడిచి పెడుతున్నారు. మరి జాసును గీతలు మరి ఈ విధానాన్ని ఈ నడకను వీళ్ళు ఆలోచన చూసి మీరు ఆరాధించే దేవుని ఏమిటని ఈ ప్రాంతం అంతా సాక్షించే విధంగా వారి జీవితాల్లో నడుపుకుంటున్నారు. అందరి ద్వారా మీరే వారి విమోచకుడైన తీర్పు పరిశుద్ధుడా ఉద్యోగము చిన్నమందిగా భూమికి ఆకాశం ఎన్నో డిస్టున్నాడు. ఈ సమయానికి కావాల్సిన ఈ యొక్క వాక్యాన్ని ఈ సంతోషానికి గడిచిన ఏంటంటే మళ్ళీ ఎక్కువగా మీ సభలో సంతోషించి ఒక బాధ్యత మీద ఈ కారణం నేర్చుకున్నటువంటి విషయాలు సమయంలో మానవం లేకుండా దేవుడితో నడిచి విశ్వాసము దేవుడితో నడవడానికి నేను దేవుడితో నడిచి లోకం నుంచి నాలో వెళ్ళిపోతున్నటువంటి
విశ్వాసాన్ని కలిగినటువంటి కలిగమంటే సిద్ధపడుతూ ప్రభావ మీరే మాతో ఉండి మాలో ఉండి నడిపిస్తూ ఉన్నారు. ముఖ్యమైనటువంటి ముఖ్యమైనటువంటి సామస్య సమయంలో చిన్న బిడ్డలు చూసి ఆత్మహత్యత తీసుకొచ్చి ఆ యొక్క బిడ్డల గురించి వారి యొక్క తల్లిదండ్రులతోనే మరి అక్షరంలో ఇలా పునరాలు తీసినని ఆయన ఓ ఆనందంతో సంతోషిస్తున్నాడుగా చిన్న బిడ్డల గురించి వాళ్ళు ఆయన ఎంతగా చెప్తున్నాడంటే వాళ్ళు ఆశ్చర్యపోతున్నట్టుగా మరి అమెరికాలో ఉన్నటువంటి ప్రణాం యొక్క మరి శిరసమైనటువంటి బిడ్డలు వారు చూసి మా తండ్రి గారి ప్రణాళిక గురించి ఏదైనా ఇలా చెప్పినట్టు చెప్పి మరి వారు సంఘంలో మారినటువంటి మేము కూడా మరి తమిళనాడులో వచ్చిన మరి 7వ దూత రామతండ్రి ఎవరో కాదు, ఆయన ఎలోహిమై అన్నాడు, యెహోవా తమిళ భాషలో వర్ణిస్తున్నాడని ఏమో మంచి చెప్పినప్పుడు మరి ఆడ మరి నిజమైన వాళ్ళు చెప్పినప్పుడు సమయంలో విద్యుత్ కుమార్ చేతిలో సమస్తాన్ని అర్పించాల ప్రభావం బిడ్డలు మారితే మరి పరలోకము అధికారం ద్వారా లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యాన్ని మార్చేసి లోకంలో ఉన్నటువంటి మరి అన్యులు దేవుడు అంటే దేవుడు అనేవారు మరి ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తే దేవుడు అనేవారు, యెహోవాయే దేవుడు అనేవారు, యేసుక్రీస్తు దేవుని యొక్క కుమారుడు మాత్రమే అనేవారు అనేక మంది అసలు దేవుడే లేడనేవారు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ సమయానికి యొక్క మాట విని ప్రతి ఒక్కరు క్రీస్తు నామములో ప్రణామే రాజులకు రాజు ప్రభువు అని ప్రతి ఒక్కరు మోకరిల్లి ఆహ్వానించి చోటులో శబ్దముల ద్వారా అనేక మందికి దేవుని యొక్క వాక్యాన్ని ఈ క్షణం ప్రజలకు వర్తమానాన్ని ప్రకటించడానికి కారణమైనటువంటి మీరు ప్రేరేపించినటువంటి ఈ యొక్క కుటుంబాన్ని బట్టి తీసుకోండి. నిజముగా సహోదరి శిష్యుల విషయంలో నిజముగా అద్భుతమైన కార్యం సోదరుడు మరి ఈ గడుపు వర్తమానంలో తల్లిదండ్రులను బట్టి తీసుకోవాలి. ఎదుగున్నారు. ఈ సమయంలో వధువుకు పూర్తి అధికారం ఇవ్వబడింది అనే దాన్ని మీరు రుజువు చేయడం కోసము మరి అనేకటువంటి కార్యాలు మీరు అనుమతించున్నారని నేను తెలుసుకున్నాను. సంఘంలో ఉన్నప్పుడు ఆయన ద్వారా ఆయన సహోదరి మరి వారి యొక్క ఆఫీస్ లో మరి ఎవరో ప్రార్థన కోరి ఉన్నారని వారు ఈ సమయం ఈ కాలానికి సంబంధించినట్టు వర్ణాలు లేకపోయినప్పటికీ ఆయన చెప్తున్నారు, మరి ఏ ఒక్కరూ కూడా నశించము దేవునికి ఇష్టము లేదు అనే మాట ఉపయోగించి మరి ఆయన స్వస్థ కలుగుని కాక ఆయన ఆశించినప్పుడు స్వస్థత జరిగిందని అత్యధికంగా ఈ సమయంలో మరి ఏ చిన్న బ్రహ్మలో దేవుని యొక్క నిత్యమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్న మరి సోదరుల ప్రార్థన మరి అది నిజమైనటువంటి దేవుని యొక్క మరి చివరి మందైనటువంటి వారు సాధిస్తున్నారని మరి లోకం తెలుసుకోవడం కోసమే అసలు ప్రయత్నాలు మమ్మల్ని నేర్చుకుంటున్నాను. ప్రతి ఒక్క సంఘంలోను కుటుంబంలోను ప్రతి అస్వస్థత ప్రతి అవిశ్వాసము తొలగించినట్లుగా చిన్న పెళ్లిగా ప్రేమ మార్గంలో గృహంలో చివరి వరకు గొప్ప ఏర్పడి జరిగే వరకు గృహ ప్రతి ఒక్కరిని దీని ద్వారా వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని అనుసరించి ఆధారంగా తీసుకున్నామని
ప్రభువులో మధ్యస్థంగా మీకు వాక్యం కాపాడండి. మరి అవసరాలు కూడా ప్రతి సమస్య చిత్తాంతం జరిగించి మంచి ఆరోగ్యం మీరు ఒకరు తీసుకొచ్చినందుకే మీకు ఆయన రాజు ఒక సందేశం బట్టి ఇప్పుడు రాజు బలపరిచి మీరు ముందుకు నడిపించమని సులువుగా మీరు కూడిన ప్రతి సాయంకాలం జీవితంలో మీకు సులువుగా నీ కాలం జరిగించమని సులువుగా ఆయన చెప్పినారు మీరు రాజు మేము ఎంత పడుతున్నాయినా నా బయట ఆలస్యమైంది అందరూ చూడండి మళ్ళా మీ శరీరంలో కూడుకుని శుద్ధించి మీరు గడపరిచి ఆరాధించి గొప్ప జీవితాలు మీరు మీరు మాకు అనుగ్రహించి మీరు మహిమ పొందమని జీవం కలిగిన నాకు ప్రణామకృష్ణ సర్వశక్తి కలిగిన నాకు ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమేన్. Praise when हमने वर्षे praise when हमने वर्षे praise when हमने वर्षे Hallelujah Hallelujah praise when हमने वर्षे is coming very soon is coming very soon is coming very soon Hallelujah, hallelujah. He's coming very soon. నా ప్రాణమై యెహోవాను సన్నతించము, అనంతరం సమస్తమైన పరిశుద్ధనామమును స్తుతించము. ఆమేన్. మన రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును మన పెండ్లి కుమారుడైన క్రీస్తు బ్రహ్మం యొక్క కృపా సమాధానము మనల్ని మరి కలుసుకోవడానికి మనల్ని ఆహ్వానించిన సహోదరు సుధీర్ బ్రదర్ మరి సుశీల సిస్టర్ కుటుంబమునకును అదేవిధంగా మరి దూర ప్రాంతం నుంచి ఈ యొక్క కూడికలో పాల్గొన్న ప్రతి ఒక్కరికిను దూర ప్రాంతం నుంచి మనతో మరి ఆన్లైన్ ద్వారా ఐక్యత పొందుకున్న సహోదరులకును ప్రపంచవ్యాప్తంగా సిద్ధపడుతున్న పరిస్థితులకును ఆయన కృపా సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడేడు మనం నడిపించిన గాక. ఆమేన్ 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 ఆమేన్.